దేవునికి స్తోత్రం. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। అలసిపోయినట్టున్నారు, ఇంకా ऐसा लगता है सब लोग थक चुके हैं। నిద్ర వస్తున్నట్లుంది. क्या सभी को नींद आ रहा है? 45 మినిట్స్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి. 45 मिनट ही मेरे पास है। నేను ముగించేసి వెళ్ళిపోతాను. मैं यहाँ पर समाप्त कर कर चले जाऊंगा। మీరు ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు. आप घर जाकर सो सकते हैं, ఓకే, కానీ ఇక్కడ నిద్రపోవద్దు. लेकिन यहाँ पर नहीं सोना। ఒకవేళ నిద్రపోవాలనుకున్నట్లయితే अगर यहाँ पर सोना चाहते हैं సైలెంట్ గా నిద్రపోండి. और बिना आवाज किए सो जाना, పక్కన వాళ్ళు లెగుస్తారు, లేకపోతే नहीं तो बाजू वाले उठ जाएंगे। పడుకోవచ్చు, నో ప్రాబ్లం. या सो सकते हैं, कोई इशू नहीं है। చాలా మంది బలవంతంగా నిద్ర లేపుతూ ఉంటారు చర్చిలో. और बहुत सारे लोग जबरदस्ती नींद से उठाते हैं, కానీ నేను మాత్రం ఆ పని చేయను. लेकिन मैं वो काम नहीं करता। ఒకవేళ మీకు ఇంట్లో నిద్ర రావట్లేదేమో, अगर आपको घर पर नींद नहीं आ रहा है మిమ్మల్ని ఇంట్లో ఎవరు పడుకోనియట్లేదేమో, या घर पर कोई आपको सोने नहीं दे रहा है, ఇక్కడ ప్రశాంతి మీరు పండుకోవచ్చు. यहाँ पर शांति से आप लोग सो सकते हैं। ఎవరైతే మెలకుగున్నారో వారు వాక్యం వినండి చాలు. और जो जागते रहेंगे वो वचन को सुनेंगे, పండుకునే వాళ్ళని పడుకోనివ్వండి, और सोने वालों को सोने दीजिए, వాళ్ళని మాత్రం డిస్టర్బ్ చేయవద్దు. उनको कोई डिस्टर्ब नहीं करना। దేవుని వాక్యాలకు ప్రవేశిస్తున్నాం. और वह परमेश्वर के वचन में हम लोग आगे రెండవ बढ़ते రాజుల గ్రంథము हैं। और दूसरे राजा का किताब 4వ అధ్యాయంలోకి और उसका चौथा अध्याय మొదటి వచనం నుండి కొన్ని వచనం మనం చూస్తాం. और पहले वचन से कुछ वचन हम देखेंगे। మన ధ్యానం ఈ రోజు అక్కడ తీసుకొని వెళ్తున్నాం. हमारे ध्यान को हम लोग वहां पर लेकर जाएंगे। వాక్యం చదివే ముందుగా वचन को पढ़ने से पहले కొన్ని మాటలు మీతోనే తెలియపరుస్తాను. कुछ बातें मैं आपको बताऊंगा। ఈ ప్రపంచము इस संसार में, దేవుడు సృజించినటువంటిది. इस संसार को परमेश्वर ने बनाया, ఈ సృష్టి యావత్తు కూడా और ये पूरी सृष्टि जो है దేవుడు సృజించాడు. इस परमेश्वर ने बनाया है। ఈ సృష్టిలో ఉన్నటువంటి మనుషులను ये सृष्टि में रहने वाले मनुष्य को దేవుడే సృజించాడు. परमेश्वर ने ही बनाया है, నరులుగాను నారులుగాను సృజించాడు. और नर को और नारी को परमेश्वर ने बनाया है, స్త్రీ పురుషులుగా సృజించాడు. और स्त्री और पुरुष के रूप में उन्हें बनाया है। ఇది నిజమే. और ये सही बात है। మనుషుల్లో పురుషుడు ముందుకు వచ్చాడు. और मनुष्य में पुरुष पहले आया है, ఆ తర్వాత పురుషుల్లో నుంచి స్త్రీ వచ్చింది. और पुरुष के अंदर से स्त्री आए। కానీ పురుషుడు ఏమనుకుంటాడంటే, लेकिन पुरुष क्या सोचता है? నేను ఫస్ట్ అనుకుంటాడు. मैं पहले आया हूँ। స్త్రీని ఏమంటాడంటే, और स्त्री को वो ये कहता है, నీవు లాస్ట్ వచ్చావంటాడు. और तू जो है आखिरी में आई, నాకు విలువ ఉన్నది, और मेरे लिए बहुत నీకు విలువ లేదు అని అంటాడు. और आपकी कोई कीमत नहीं। ఈ రోజు వాక్యం నేను చెప్పేది आज जो वचन मैं बताऊंगा, పురుష ప్రపంచములో और पुरुष के संसार में విలువలేని స్త్రీ, और मूल्यहीन स्त्री, పురుష ప్రపంచంలో విలువలేనటువంటి స్త్రీ గురించి ధ్యానం చేస్తున్నాం. पुरुष के संसार में मूल्यहीन स्त्री के विषय में हम लोग ध्यान करेंगे। పురుషుడు ఈ ప్రపంచమును पुरुष ये संसार को తనది అని అనుకుంటాడు. वो सोचता है ये मेरा है। పురుషుడు అనంటే पुरुष का अर्थ यह है, మీ గురించి మాట్లాడటం లేదు, मैं आपके विषय में बात नहीं कर ఈ रहा, లోకంలో ఉన్నటువంటి పురుష జాతి గురించి నేను మాట్లాడుతున్నాను. और इस संसार में रहने वाले पुरुष पूरी जाति से मैं कहता हूँ। నేను కూడా ఒక పురుషుడిని, मैं भी एक पुरुष हूँ, ఈయన కూడా ఒక పురుషుడే. और ये भी एक पुरुष है, సో మేము పురుషులమే. और हम सभी लोग पुरुष हैं। ఈ పురుషుల యొక్క స్వభావం ఏమిటంటే, ये पुरुष लोगों का स्वभाव क्या है? ఈ లోకం మాది, ये संसार मेरा है। మీరు आप जो है, మాకు అధీనములో ఉండడానికి సృజించబడ్డారు. आप जो है हमारे अधीन में रहने के लिए बनाए गए हैं। ఇందుకు క్రైస్తవులు ఒక మాట తీసుకుంటారు. इसमें से मसीही लोग जो है एक बात को लेते हैं। పురుషుడు తన భార్యను ప్రేమించాలని చెప్పేసి అంటారు. पुरुष जो है वो अपनी पत्नी से प्रेम रखना है, స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలని చెప్పంటారు. और स्त्री जो है अपने पति के अधीन में रहना है। కానీ మనిషిని చూసినట్లయితే, लेकिन मनुष्य को जब हम देखते हैं, దేవుడితోటి సంబంధం కలుపుతున్నప్పుడు जब परमेश्वर से वो संबंध बनाते हैं, దేవుడు మనిషితో అంటున్నాడు, और परमेश्वर मनुष्य से कहते हैं, నీవు నన్ను ప్రేమించు అని చెప్తున్నాడు. आप मुझसे प्रेम रखो, నేను కూడా నిన్ను ప్రేమించాను అంటున్నాడు. मैं भी आपसे प्रेम रखूंगा, నీవు కూడా నన్ను ప్రేమించు అంటున్నాడు. आप भी मुझसे प्रेम रखो। నన్ను ప్రేమించినట్లయితే जब आप मुझसे प्रेम నా रखोगे ఆజ్ఞలన్నీ పాటిస్తామని చెప్పాడు. और मेरे आज्ञाओं का सारा पालन करोगे, ఆజ్ఞలన్నిటిని కూడా और सारे आज्ञाओं का క్రీస్తు యేసు मसीह यीशु प्रभु ఆ ప్రేమలోకి తీసుకొని వచ్చేసాడు. उस प्रेम के अंदर लेकर आए हैं, దేవుణ్ణి ప్రేమించమన్నాడు, और परमेश्वर को प्रेम करने के लिए कहा है, మనుషులను ప్రేమించమన్నాడు, और मनुष्य को भी प्रेम करने के నిన్ను लिए कहा है, ప్రేమించుకోమన్నాడు, और अपने आप से నీ प्रेम रखो, పొరుగు వాని ప్రేమించమని और చెప్పాడు. अपने बगल पड़ोसी से भी प्रेम रखो। ఎవరిని అధీనంలో ఉండమని చెప్పలేదు. और किसके अधीन में रहने के लिए नहीं कहा। ఆ దేవుడు చెప్పిన మాట, वो परमेश्वर ने जो बात कही है, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, और परमेश्वर हमसे प्रेम रखता है, మనము కూడా దేవుని ప్రేమించాలి. और हमने भी परमेश्वर से प्रेम रखना है। ప్రేమ చూపించేటువంటి వ్యక్తి जो प्रेम को दिखाने वाला व्यक्ति హెచ్చు है, తగ్గులు ఉండవు అన్నమాట. और उसके पास कमी घटी कोई नहीं रहता है। ఈ ఒక ప్రేమ చూపించే వ్యక్తిలో जो प्रेम दिखाने वाला व्यक्ति रहता ఒకరు है, ఉన్నతంగా ఒకరు అధీనంలో కనిపించరు और అన్నమాట. किसी के ऊपर या किसी के अधीन में दिखाई नहीं ప్రేమ देता। ఉన్నటువంటి ప్రదేశంలో और जहाँ पर प्रेम रहता है, ఒకరి మాట ఒకరు అర్థం చేసుకుంటారు, एक दूसरे के बात को समझते हैं, ఒకరిని ఒకరు ప్రేమిస్తారు, और एक दूसरे से प्रेम को रखते हैं, ఒకరినొకరు గౌరవించుకుంటారు, एक दूसरे को वो रिस्पेक्ट देते हैं, ఒకరు యజమానుడిగా కూర్చొని और एक जो है यजमान के रूप में बैठकर, మరొకరిని దాసుల రూపంలో ఉంచుతారు.
और दूसरे को जो है दास के रूप में नहीं रखता। పురుషుడు యజమాని రూపంలో కూర్చొని पुरुष जो है यजमान के रूप में बैठकर స్త్రీ దాసి రూపంలో కూర్చోకూడదు. और स्त्री जो है उसके दास के रूप में नहीं बैठना మరలా है। పేతురుని తీసుకొని వస్తూ ఉంటాము. और हम लोग पतरस को लेकर आते हैं। పేతురు ఏమంటున్నాడు, पतरस क्या कहता है? భర్తని పిలిచేటప్పుడు जब पति को आप बुलाओगे, ఈ సారా పిలిచినట్టుగా పిలవాలంటున్నారు. सारा जैसे पुकारती है वैसे నా पुकारना है ప్రభువా అని చెప్పి పిలవమంటున్నాడు. और मेरे प्रभु करके बुलाना है। ఆమె గౌరవంతో మాట్లాడింది అన్నమాట. और वहां पे उन्होंने उनका आदर करते हुए बात किया। మన భాషలో మనం రకరకాలుగా గౌరవంతో పిలుచుకుంటూ ఉంటాం. और हम अपने भाषाओं में अलग अलग उनको गौरव देकर बुलाते हैं। అండి అని పిలుస్తూ ఉంటాం. हम लोग एजी करके पुकारते हैं। అంటే దానికి గౌరవం ఉన్నట్లుగా అర్థం. इसका अर्थ है कि वो उनका रिस्पेक्ट कर रही है। ప్రభు అని మనం పిలవటం లేదు. प्रभु करके नहीं पुकार रहे हैं। కొంతమంది ప్రభు అని పిలుచుకుంటున్నారు. हो सकता है कुछ लोग प्रभु कर कर पुकारते అయ్యా हैं అని కొంతమంది పిలుస్తున్నారు. और कुछ लोग जो है अय्या करके पुकारते हैं। రకరకాల గౌరవంతో పిలుస్తూ ఉంటారు. अलग अलग गौरव देकर हम ఇది उन्हें భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి మాట. ये पति पत्नी के बीच का जो बात है, ఒకరి గౌరవం ఒకరు నిలుపుకోవాలి. एक दूसरे का रिस्पेक्ट वो लोग खड़ा रखना है। భర్త భార్య గౌరవం నిలుపుకోవాలి. और जो पति है अपने पत्नी का रिस्पेक्ट करना है భార్య భర్త గౌరవాన్ని కూడా నిలుపుకోవాలి. और पत्नी जो है अपने पति का रिस्पेक्ट करना है। తల్లిదండ్రులు పిల్లల గౌరవాన్ని నిలపాలి. और माता पिता जो है बच्चों का रिस्पेक्ट करना है పిల్లలు తల్లిదండ్రుల గౌరవాన్ని కూడా నిలపాలి. और बच्चे जो है माता पिता का रिस्पेक्ट करना है। దీనికి అర్థం ఏమిటంటే इसका अर्थ क्या है? మనుషులందరూ కూడా मनुष्य सारे लोग ఒకరినొకరు గౌరవించుకోవాలి. एक दूसरे का रिस्पेक्ट करना है, ఒకరినొకరు ప్రేమించాలి. एक दूसरे से प्रेम रखना మన है। ప్రభువైన యేసుక్రీస్తు నేర్పించిన పాఠం మీద ఒకటే. हमारे प्रभु यीशु मसीह ने सीखा हुआ पाठ ये एक ही అది है। ఆజ్ఞ రూపంలో తీసుకొని వస్తున్నాడు. ये वो जो है आज्ञा के रूप में लेकर आ रहा है। మనమందరం ప్రేమ కలిగినటువంటి వారంగా మార్చబడాలి. और हम सभी लोग जो है हमारे अंदर प्रेम रहने जैसा हमें ఆత్మ बदलना है। ఫలములో ఒక ఫలం ఉన్నది. आत्माओं का फल में एक फल है। ఆ ఫలములో మొదటి ఫలం ఏమిటంటే वो फल के अंदर सबसे पहला फल क्या దాని है? పేరు ప్రేమ. और उसका नाम है प्रेम। ఆత్మను పొందుకున్న వారు, जो आत्मा को पाते ఆ हैं పరిశుద్ధాత్మను పొందుకున్న వారు, और वो पवित्र आत्मा को जो लोग पाते వారు हैं ప్రేమతోటి నింపబడతారు. वो लोग प्रेम से भर दिए जाते हैं। ప్రేమతో నింపబడినప్పుడు और जब प्रेम से भर दिए जाते हैं అనేకమైనటువంటి పాపములు కూడా కప్పివేయబడతాయి. और हर एक प्रकार के जो पाप है वो ढक दिए जाते हैं। ఎన్ని తప్పులు చేసినా కూడా कितना भी गलतियां क्यों ना ఆ करो, ప్రేమ దాన్ని క్షమించేస్తుందట. वो प्रेम जो है उसे क्षमा कर देता ఎన్ని है। తప్పులు చేసినా కూడా कुछ भी गलतियां ఆ करो ప్రేమ వాటిని ఓర్చుకుంటుందట. और वो जो प्रेम है उसे सह लेता है। దీనికి అర్థము इसका अर्थ क्या है? ఒకరినొకరు గద్దించుకోకూడదని కాదు, एक दूसरे को डांटने का नहीं, ఒకరినొకరు సరి చేసుకోకూడదని కాదు. एक दूसरे को सुधारने का नहीं। అవసరమైనంత సరి చేసుకోవాలి, जितना लगेगा उतना सुधार सकते हैं అవసరమైనంత గద్దింపు కూడా ఉండాలి. और जितना चाहिए उतना डांट भी కానీ सकते हैं। అన్నిటికి మించి लेकिन सबसे ऊपर जो है ప్రేమ కలిగి ఉండాలి. वो प्रेम रखना है। సో మానవ లోకములో तो मानव लोक में పురుషులు पुरुष जो है స్త్రీలను स्त्रियों को రెండవ కేటగిరీ వ్యక్తులుగా చూస్తున్నారు. और दूसरी कैटेगरी के व्यक्तियों के रूप में देखते हैं। ఈ పురుషులు ప్రథమ శ్రేణిలో ఉన్నట్లుగా ये पुरुष जो है पहले श्रेणी में है ఈ స్త్రీలు రెండవ శ్రేణిలో ఉన్నట్లు और చూస్తున్నారు. स्त्रियों को दूसरे श्रेणी का दर्जा दिया है। ఇదే వాక్యమును మనము यही वचन को हम लोग ఎస్తేర్ గ్రంథంలో మనం చూస్తున్నాం. एस्तेर के ग्रंथ में देखते हैं। ఎస్తేర్ గ్రంథంలో एस्तेर के ग्रंथ రాజైనటువంటి అహష్వేరోషు और కనిపిస్తున్నాడు. राजा क्षयस वहां पर दिखाई देता है। ఆయన 127 దేశముల మీద రాజుగా ఉన్నాడు. वो जो है 127 देशों के ऊपर वो राजा थे। ఒక రోజు ఆయన దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కూడా ఎగ్జిబిషన్ లో పెట్టాడు. एक दिन वो अपने देश के अंदर जितने भी संपत्ति थी वो एग्जीबिशन में रख दिए అందరికి చూపించేలాగా పెట్టేశాడు. और सभी को देखने के लिए उन्होंने एग्जीबिशन में रख दिया। 180 రోజులు నడుస్తుంది ఇది. 180 दिन तक ये चलता ఆ रहा। తర్వాత 7 రోజులు విందు జరుగుతుంది. उसके बाद और 7 दिन तक वहां पर भोज हुआ ఆ 7వ రోజు రాజు కూడా విందులోకి వస్తున్నాడు. और वो 7वें दिन राजा भी उस भोज में आते हैं ఆ విందులో और उस भोज में పురుషులకు ఒక విశేషమైనటువంటి గిఫ్ట్ ఉన్నది. और पुरुष लोगों को एक अलग रूप से अलग प्रत्येक इंपॉर्टेंट गिफ्ट है। ఆ విశేషమైనటువంటి గిఫ్ట్ ఏమిటంటే और वहां पर विशेष गिफ्ट क्या है? 7 రోజులు 7 दिन ఎవరికి ఎంత కావాలో और कितनों को कितना चाहिए వారు త్రాగవచ్చు. वो वहां पर पी सकते వారి हैं। దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్స్ కి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏమిటంటే वहां पर जो भी ऑफिसर्स है उनको क्या ऑर्डर दिया था? ఎవరు ఎంత తాగితే అంత తాపించండి, जो जितना पिएगा उसे उतना पिलाओ ఎవరిని అడ్డుకోవద్దు. और किसी के बीच में मत आओ। 7వ రోజు और 7वें दिन రాజు తాగటం మొదలు పెట్టాడు. राजा ने पीना शुरू किया। 7 రోజులు పురుషులు తాగారు. 7 दिन तक पुरुष लोगों ने ఈ पिया పురుషులు తాగిన వారు और जो पुरुषों ने ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉన్నారు. जहां चाहे वहां गिर गए। ఎందుకంటే किस लिए? ఫ్రీగా వస్తుంది కాబట్టి क्योंकि फ्री में मिल रहा है ఫినాయిల్ కూడా తాగేశారు. तो वो लोग फिलाइन में पी लिए ఎక్కడ పడితే అక్కడ తాగేసి పడిపోయారు. और जहां पर वो चाहे वहां पर पीकर गिर गए। కొంతమంది పడుతున్నారు, లేచి నిలబడుతున్నారు. और कुछ लोग गिर रहे हैं फिर से उठकर खड़े हो रहे 7వ రోజు రాజు తాగుతున్నాడు. हैं। और 7वें दिन राजा पीना शुरू कर రాజుకు दिया బాగా ఎక్కేసింది. और राजा को पूरा चढ़ गया ఎంతగా మత్తెక్కేసిందంటే और इतना वो चढ़ गया ఆయన రాజ్యంలో ఉన్నటువంటి
అన్ని చూపించాను, वो उसके राज्य में जितने भी जो कुछ भी था वो पूरा दिखा दिया। నా రాజ్యంలో మరొక సుందరమైనటువంటిది ఉన్నది. और मेरे राज्य में एक और चीज बहुत ही सुंदर चीज है। అదేమిటంటే वो क्या है? నా భార్య वो मेरी पत्नी है 127 దేశాలకు రాణి. और 127 देशों की रानी है ఆమెను కూడా నేను చూపించాలి. और उन्हें भी मैं दिखाना चाहता हूँ। అందుకు ఆమెకు ఆదేశం పంపించాడు. इसलिए उनको जो है एक आदेश भेज दिया। ఇక్కడ పురుష ప్రపంచం ఉన్నది. यहाँ पर सारे पुरुषों का संसार है। నీవు తయారైపోయి आप तैयार నీ होकर ముకుటం పెట్టుకొని आपके मुकुट को ఈ लगाकर ప్రపంచం ముందు వచ్చి నిలబడు. इस संसार के सामने आके खड़े हो। ఆ రాణి ఏమన్నదో తెలుసా? वो रानी ने क्या कहा? నేను రాను అని చెప్పాను. मैं नहीं आऊंगी करके कहा। రాజుకి చెప్పు राजा को जाके बोल నేను दो రాను అని చెప్పేసి. मैं नहीं आऊंगी। అప్పుడు రాజు గారికి అవమానం కలిగింది. तो राजा का वहां पर अपमान हुआ। ఎవరి ముందు అవమానం కలిగింది? किसके सामने अपमान हुआ? తాగుబోతులు ఎదుట అవమానం वो కలిగింది. पियक्कड़ लोगों के सामने अपमान हुआ। తప్పు చెప్తున్నానా నేను? क्या मैं गलत कह रहा हूँ? తప్పు చెప్తున్నాను వాక్యం. क्या मैं वचन को गलत कह रहा हूँ? అంతే ఉన్నదా? త్రాగారా లేదా అక్కడ వాళ్ళు? क्या वहाँ के लोग पिए थे? తాగారా? वहाँ के लोग पिए ఉన్నదా? थे? బైబిల్లో రాసిన तो మాట क्या बाइबल में लिखा है वो? మీరు చూశారు కదా, అందరు బైబిల్ తీశారు కదా, కనిపించిందా మీకు? आपको दिखाई दे रहा है? सभी ने बाइबल खोला है? కనిపించింది కదా? क्या आपको दिखाई दिया? లేకుంటే ఏమైనా కొత్తగా నేను చెప్తున్నాను? या फिर कोई मैं कुछ गलत नया चीज बता रहा हूँ? జరిగిందండి, ఈ సంఘటన జరిగింది ఆ దేశం. क्या ये घटना ये घटी थी उस देश में? సీనియర్స్ చెప్పండి అందరు కూడా. सारे सीनियर्स बता सकते हैं? జరిగిందా ఈ సంఘటన? ये घटना घटी थी वहां पर। మత్తు పదార్థములు సేవించారా లేదా? और नशे के जो पदार्थ है वो उन्होंने सेवन किया था। చేశారా? क्या किया था? చెప్పట్లేదండి ఎవరు కూడా. कोई भी नहीं कह रहा है। అవునా? చేశారా? किया था। నాకు రాత్రి నిద్రలేదు, మరి నాకు డౌట్ వస్తుంది, నేను వాక్యాన్ని తప్పు చెప్తున్నానేమోనని. मुझे रात में नींद नहीं आई। मुझे डाउट आता है कि मैं वचन को गलत बता रहा था। రాని నేను రానని చెప్పినప్పుడు रानी ने जब कहा कि मैं नहीं आऊंगी ఈ పురుష ప్రపంచంలో అవమానం కలిగిపోయింది. और ये पुरुष के संसार में उनका अपमान हुआ। అప్పుడు రాజు యొక్క సలహాదారులు అన్నారు, और राजा को जो सलाह देने वाले सलाहकार के हैं, ప్రతి రాజుకు సలహాదారులు ఉంటారు. और हर एक राजा को सलाहकार होते हैं। అప్పుడు రాజు సలహాదారులు అన్నారు, तो राजा का सलाहकार ने कहा, రాజా ఇప్పుడు మౌనంగా ఉన్నట్లయితే राजा अगर आप अब मौन रहोगे ఈ ప్రపంచం తలక్రిందులైపోతుంది. ये जो संसार जो है वो उल्टा हो जाएगा। ఏమవుతుంది? वो क्या होगा? పురుషులందరూ కూడా స్త్రీలకు ఆధీనమైపోతారు. और पुरुष लोग जो है सारे स्त्री के अधीन में हो जाएंगे। మా ఇండ్లలో ఎవరు కూడా మా మాట వినరు. हमारे घरों में कोई भी हमारी बात नहीं सुनेगा। కాబట్టి నువ్వు ఒక ఆజ్ఞని పంపించాలి. तो इसलिए आपने आज्ञा को भेजना ఏమిటి है। ఆజ్ఞ? वो आज्ञा क्या है? ఎవరైతే जो भी ఇలాగ పురుషుని, ऐसे पुरुष को, మరి ముఖ్యంగా రాజు ఆజ్ఞను తిరస్కరించినటువంటి రాణి राजा के आज्ञा को तिरस्कार किए हुई ఇక रानी, మీదట రాణిగా ఉండకూడదు. इसके आगे कभी रानी नहीं कहलाई। ఆమెకు నేను త్యాగపత్రం ఇచ్చేస్తాను. और उन्हें जो मैं त्याग पत्र देने वाला हूँ। అప్పుడు పురుషులందరూ కూడా సంతోషించారు. तो सारे पुरुष जो है वहां पर खुशी हुए। ఇంటికి వెళ్ళిపోయి सभी लोग घर जाकर మరలా వాళ్ళ స్త్రీలను వారి ఆధీనంలో పెట్టుకోవడం మొదలు और फिर से वो अपने घर में जाकर अपने स्त्रियों को अपने अधीन में रखने लगे। అక్కడ మరొక రాణి అవసరమైంది. वहां पर फिर से एक रानी की आवश्यकता थी। అప్పుడు ఆ ఎస్తేర్ అక్కడికి వస్తున్నది. तभी वहां पर एस्तर वहां पर आती నేను है। ఆ స్టోరీలోకి ఈరోజు వెళ్ళటం లేదు. मैं उस कहानी में अभी नहीं जा रहा, కానీ ఏమి చెప్తున్నానంటే लेकिन मैं क्या कहने की कोशिश कर పురుష रहा हूँ? ప్రపంచంలో पुरुष के संसार में ఒక స్త్రీ ఉన్నది. एक स्त्री होती है। ఆ స్త్రీకి वो उस स्त्री को ఒక ప్రపంచం లేదట. एक संसार नहीं है। ప్రపంచం ఎవరికి ఉన్నదంటే और संसार किसके लिए है? పురుషునికి మాత్రమే ఉన్నది. ये सिर्फ पुरुष के लिए ही है। పురుషులకి కొంచెం సందేహం కలగొచ్చు. पुरुषों को कुछ संदेह हो सकती మా है। పాస్టర్ గారేంటి ఎప్పుడు కూడా స్త్రీల పక్షంలో మాట్లాడుతూ ఉంటాడని చెప్పేసి, हमारे पासवान क्या है, हमेशा स्त्रियों के साइड से बात करते నేను हैं। స్త్రీల పక్షంలో గాని మీ పక్షంలో మీకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. मैं నేను स्त्रियों के पक्ष में या फिर आपके अगेंस्ट में कुछ बात नहीं कर रहा। నేను మానవత్వం గురించి మాట్లాడుతున్నాను. मैं यहाँ पे मानवता के विषय में बात कर रहा నేను हूँ। మానవత్వం గురించి మాట్లాడుతున్నాను. और मैं मानवता के विषय में बात कर रहा ఎలాగైతే మనకు ఒక ప్రాణం ఉన్నదో, हूँ। जैसे हमारे लिए हमारा एक प्राण है, ఒక స్త్రీకి ఒక ప్రాణం ఉన్నది. एक स्त्री को एक प्राण है। మనకి ఎలాగైతే మనస్సు ఉన్నదో, हमारे लिए जैसा हमारा मन है, ఆ స్త్రీకి కూడా మనస్సు और ఉన్నది. उनके लिए भी एक मन है। మనకి ఎటువంటిది భావములు ఉన్నాయో, और हमारे मन के अंदर जैसे भाव ఆ होते हैं, స్త్రీలకు కూడా భావనలు और ఉన్నాయి. उनके पास भी भावनाएं होती हैं। మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం, हम अपने आप को प्रेम रखते हैं, వారిని కూడా మనం ప్రేమించాలి. और उनसे भी हमें प्रेम మనల్ని रखना మనం है। గౌరవించుకుంటున్నాం, हम अपने आप को गौरव करते हैं, వారిని కూడా మనం और గౌరవించాలి. उनके भी हमको आदर करनी మన है। స్త్రీలకు ఒక ప్రపంచం ఉన్నది, हमारे स्त्रियों का भी एक संसार है, మన పిల్లలకు కూడా ఒక ప్రపంచం ఉన్నది. हमारे बच्चों का भी एक संसार है। కానీ మన నైజం ఏమిటి అనంటే, लेकिन हमारा सोच क्या होता మన है? నైజం ఏమిటి అనంటే, हमारा सोच क्या होता है? పురుషుడు ఆలోచన ప్రకారంగానే స్త్రీలు నడవాలి, पुरुषों के सोच के अनुसार ही स्त्रियों को ఆ चलना है, పిల్లలు కూడా నడవాలి. और वो बच्चे भी चलना ఇందులో है। సందేహం లేదు. इसमें कोई संदेह की बात नहीं। ఒకవేళ अगर ఆ ऐसा ना हो, పురుషుని ఆలోచన
वो पुरुष का जो सोच ఆ है స్త్రీకి वो उस स्त्री को తనదంటూ ఒక సంతోషమును, और उनकी जो खुशी होती है తనదంటూ ఒక ప్రపంచమును, और उनकी जो संसार ఆ होती है పిల్లలకు और उस बच्चों को అటువంటి సంతోషమును, वैसे खुशी అటువంటి ప్రపంచమును वैसे ఆ संसार పురుషుడు సృజించగలిగినట్లయితే अगर वो पुरुष तैयार कर देता है ఆ పురుషుని ప్రకారం నడవటంలో సందేహం లేదు. और उस पुरुष के समान के अनुसार चलने में कोई संदेह नहीं దానికి వ్యతిరేకం చేయమని నేను మాట్లాడటం है और లేదు. उससे वहां पर कुछ विपरीत करने ఒకవేళ की कुछ नहीं హెచ్చు कर रहा. తగులు ఉన్నట్లయితే अगर कुछ कमी घटी ఈ हो రోజు सकती మనం है, వాటిని సరి आज చేసుకోవాలి. के दिन हमें उसे ठीक करना है. ఒకవేళ ఈ రోజు మనం సరి చేసుకోకపోతే लेकिन आज के दिन अगर अब उसे ठीक नहीं రేపు करोगे, పరిస్థితులు మనల్ని సరి చేస్తాయి. कल जो है परिस्थिति हमें ठीक करेगी అప్పుడు మనం బాధపడవలసి వస్తుంది. वो, और उस समय हमें दुख उठाएंगे. అందుకు నేను इसलिए मैं ఈ స్త్రీ ప్రపంచం గురించి ये स्त्री संसार के विषय నేను में నా పుస్తకములలో రాస్తున్నాను, मैं अपने किताब में लिख నా रहा हूँ ప్రసంగములలో నేను బోధిస్తూ ఉన్నాను కూడా. और मैं अपने सुसमाचार में मैं बताते रहता నేను हूँ. అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు, मैं सभी के पास जब जाता हूँ, కుటుంబంతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు मैं परिवार के साथ जब बात करता వారిని हूँ, సమానత్వంలోకి నేను తీసుకొని వస్తాను. मैं समानता में उनको लेकर आता हूँ సంతోషం లేని చోట और जहाँ पर खुशी नहीं होती है సంతోషమును కలుగజేసే ప్రయత్నం నేను और చేస్తాను. वहाँ पर खुशी लाने का प्रयास मैं करता हूँ. ఎక్కడైతే కన్నీళ్లు ఉన్నాయో, जहाँ पर आंसू होते हैं, ఎక్కడైతే దుఃఖం ఉన్నదో, जहाँ पर दुख होते ఎక్కడైతే हैं, బాధలు ఉన్నాయో, जहाँ पर दुख ఆ होते हैं, కుటుంబంలో, उस परिवार में ఆ ఇంటిలో और उस घर में సంతోషమును ఆనందమును తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. और खुशी और आनंद में वहाँ पर लेकर जाने का प्रयास करता మనుషులను हूँ. కట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. मनुष्य को एक दूसरे के साथ बांधने का प्रयास ఆ करता हूँ. కుటుంబములను కట్టడానికి నేను ప్రయత్నం वो చేస్తాను. परिवार को बांधने का प्रयास ఆ करता है ఇంటిని నేను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాను. और उस घर को मैं खड़ा रखने का प्रयास करता అదే हूँ. ప్రయత్నం మన దేవుడు చేస్తున్నాడు. और वही प्रयास हमारे परमेश्वर మన करते हैं. దేవుడు పురుషుని స్త్రీని సృజించినప్పుడు हमारे परमेश्वर ने जब पुरुष और स्त्री की को बनाया है వారిద్దరిని ఏకం చేశాడు. और उन दोनों को एक कर दिया వారిద్దరిని సహభాగులు అని చెప్పారు. और वो दोनों सहभागी हैं करके कहा. వారిద్దరిని పార్ట్నర్స్ అని చెప్పేసి वो అంటున్నారు. दोनों पार्टनर है करके कहा. అందుకని ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు इसलिए जब इंग्लिश में कहते हैं లైఫ్ పార్ట్నర్ అని అంటున్నారు, लाइफ पार्टनर करके कहते జీవన हैं, సాథి అని చెప్తున్నారు. जीवन साथी करके వారి कहते हैं. జీవితం అంతట్లో वो पूरे जीवन में 50% పొందుకున్న వారు అన్నమాట. वो 50% 50% पाए हुए हैं. పురుషునికి 50 ఉన్నట్లయితే अगर पुरुष को 50 స్త్రీకి होता కూడా है 50 ఉండాలి. तो स्त्रियों को भी కానీ 50 होना. పురుషుడికి 90 ఉండి लेकिन पुरुष को 90 हो స్త్రీకి 10 ఉండకూడదు. और स्त्री को 10% లేదా नहीं होना. పురుషుడికి 100 ఉండి लेकिन वो पुरुष को 100%, స్త్రీకి 0 ఉండకూడదు. वो स्त्री को 0% नहीं होना. సమానత్వంలో నడవాలి. समानता में चलना है. ఎందుకు నడవాలి అని అంటే और किस लिए चलना है? నీతో కట్టబడటానికి ఇవ్వబడ్డది. क्योंकि आपके साथ का उसे बांधने के लिए दिया ఆ हुआ है. స్త్రీ సంతోషంగా ఉన్నట్లయితే वो अगर स्त्री खुशी रहेगी, నీ సంతోషం డబుల్ అయిపోతుంది. आपकी जो खुशी है वो डबल हो ఆ जाएगी. స్త్రీ సమృద్ధిగా ఉన్నట్లయితే अगर वो स्त्री जो समृद्धि से నీ रहेगी, ఇంటిలో సమృద్ధి కలుగుతున్నది. आपके घर में समृद्धि आएगी. ఆ స్త్రీ ఆనందముగా ఉన్నట్లయితే अगर वो स्त्री आनंद रहती है, నీవు ఎక్కడికి వెళ్ళి నీకు గౌరవం కలుగుతున్నది. आप कहीं पर भी जाओ आपकी गौरव होगी. కాబట్టి ఆ స్త్రీని इसलिए उस स्त्री को నీవు ఒక మనిషిగా చూడాలి, आप एक मनुष्य के रूप में देखना है ఆమెకు ఒక విలువ ఉన్నట్లుగా చూడాలి. और उनका एक मोल है करके देखना ఆ है. పిల్లల్ని కూడా और वो आपके बच्चों को నువ్వు भी మనిషిగా చూడాలి, एक मनुष्य के रूप में వారికి देखना ఒక మనసు ఉన్నట్లు है और చూడాలి, उनका भी एक मन है करके వారికి देखना ఒక है విలువ ఉన్నట్లు और చూడాలి, उनका भी वैल्यू है వారి करके देखना है భవిష్యత్తును నీవు నిర్మించాలి. और उनका भविष्य को आपने बनाना है ఆ సంతానానికి భవిష్యత్తును నిర్మించాలి. और उस संतान का भविष्य को आपने बनाना है. ఒక కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. एक परिवार को आपने बांधना నీ है. కుటుంబాన్ని కట్టుకోవాలి. अपने परिवार को आपने बांधना నీ है. ఇంటిలో ఆహారం లేదు అనంటే, अगर आपके घर में भोजन నీ नहीं है, ఇంటిలో ధనము లేదు అనంటే, आपके घर में धन నీ नहीं है, ఇంటిలో సంతోషము లేదంటే, आपके घर में खुशी నీ नहीं ఇంటిలో है, సుఖము లేదంటే, आपके घर में सुख नहीं है, నీవు వాటిని ఇంటిలోకి తీసుకొని రాలేదు. क्योंकि आपने उन सारी चीजों को अपने घर में नहीं నీవు लेकर आए. తీసుకొని రావాలి వాటిని. आपने उन सारी चीजों को अपने घर में నీవు लेकर आना है. తీసుకొని రావాలి. आपने घर में నీవు लेकर వాటిని आना है. పుట్టించాలి और ఇంటిలో आपने నుంచి. उन सारी चीजों को पैदा करना है. అప్పుడు నువ్వు పుట్టించకపోతే अगर आप पैदा नहीं कर అవి पाओगे నీ ఇంట్లో కనబడవు. तो आपके घर में दिखाई नहीं देगा. మరొకరిని చూసి నువ్వు బాధపడకూడదు. दूसरे को देख के आप दुखी नहीं होना. మరొకరిని చూసి నువ్వు ఈర్ష్య పడకూడదు. दूसरे को देखकर आप ईर्ष्या नहीं करना మరొకరిని చూసి నువ్వు ఇంకొక రకం మాట్లాడకూడదు. और दूसरे को देखकर किसी और रीति से बात नहीं నీవే करना. సృజించుకోవాలి. आपने खुद ने बनाना है. నీవే పుట్టించుకోవాలి आपने వాటిని. खुद ने उन सारी నీవు चीजों को पैदा करना है. సంపాదించుకోవాలి आपने వాటిని. खुद ने कमाना నీవు है. నేర్చుకోవాలి వాటి గురించి. आपने उन सारे विषय में सीखना है. ఎవరి దుఃఖము కూడా, किसी का दुख भी, ఎవరి దుఃఖము కూడా किसी का दुख మరొకరికి మేలు కలగదు. दूसरे किसी का वो भलाई के लिए ఒక नहीं होता. పురుషుడు एक पुरुष ఒక जो है స్త్రీ కారణంగా బాధపడుతున్నాడు
బాధపడుతున్నట్లయితే स्त्री के कारण वो अगर दुखी ఆ होता है, పురుషుడు वो पुरुष जो है తన స్త్రీ కారణంగా ఏడుస్తూ ఉన్నట్లయితే वो अपने स्त्री के कारण अगर वो रोता ఒక रहता है, పురుషుడు एक पुरुष जो ఆ है స్త్రీ కారణముగా उस स्त्री के कारण నాశనం అయిపోయినట్లయితే वो उनका अगर नाश ఆ होते रहता है, స్త్రీకి ఎన్నడూ మేలు జరగదు. उस स्त्री का कभी भलाई नहीं होगा। అదే విధముగా उसी प्रकार ఒక से పురుషుడి కారణముగా एक पुरुष के ఆ कारण స్త్రీకి జరిగినట్లయితే अगर वैसे ही वो स्त्री के ఆ साथ होता है, పురుషుడు కూడా ఎన్నడూ బాగుపడడు. वो पुरुष भी कभी भलाई नहीं నీ पाएगा। పొరుగు వారిని अपने अपने నీవు అన్యాయంగా ఏడిపించినట్లయితే अगर अन्याय से अगर आपने उन्हें रुलाया है, వారి కన్నీళ్లు उनके जो आंसू हैं నీకు ఎన్నడూ మేలు కలగటానికి సహాయపడవు. कभी आपके भले होने के लिए काम नहीं आएंगे। ఆశీర్వాదములు అడ్డుకుంటాయి అవన్నీ కూడా. वो सारे आशीर्वाद आपके पास आने అందుకు के लिए रोक ఎవరిని देंगे। బాధ పెట్టవద్దు, इसलिए किसी को दुखी नहीं देना, ఎవరిని ఏడిపించవద్దు, किसी को नहीं रुलाना ఎవరిని మోసం చేయవద్దు, और किसी को अन्याय नहीं करना, ఎవరికి అన్యాయం చేయవద్దు, किसी को अन्याय नहीं करना, ఎవరిని మోసం చేయవద్దు. किसी को धोखा नहीं देना, అందరిని కూడా और सभी को నీవు ప్రేమించాలి. सभी से प्रेम रखना అందరికి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. और सभी का भलाई करने के व्यक्ति के रूप పురుష में रहना। ప్రపంచంలోకి వెళ్తున్నాం మనం. और पुरुष के संसार में हम लोग आगे बढ़ रहे हैं, పురుషుడు తనకంటూ ప్రపంచాన్ని సృజించుకుంటున్నాడు. और पुरुष जो है अपने आप के लिए एक संसार बना रहा है। ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా इस संसार में जितने भी मनुष्य लोग हैं, ఇది మాది కాబట్టి ये मेरा है, మా इसलिए ప్రకారంగా మీరు నడవాలి. ये हमारे अनुसार ये चलना है। పురుషులు पुरुष जो है సహజముగా वो स्वाभाविक रूप से, మీరు చూసినట్లయితే आप अगर देखते हैं, ఈవెన్ మన మార్కెట్ లోకి వెళ్ళినా కూడా हम अगर मार्केट भी जाते हैं, ఆ లేడీస్ టైలర్స్ वो लेडीज टेलर्स जो हैं జెంట్స్ కనిపిస్తారు वो మనకి. वहां पर पुरुष ही दिखाई देते हैं। ఆ లేడీస్ బట్టల దుకాణంలో కూడా और लेडीज कपड़ों के दुकान में ఆ भी జెంట్స్ కనబడుతూ वहां ఉంటారు. पर जेंट्स ही दिखाई देते हैं। నేను దాని అభ్యంతరం నేను చెప్పడం లేదు దాని मैं గురించి. यहाँ पर कुछ उसके कारण अलग बातें नहीं कह रहा, దైవజనులుగా और पासवान के रूप ఇక్కడ में నిలబడి यहाँ पर खड़े होकर మాట్లాడుతున్నప్పుడు जब हम लोग बात करते ఈ हैं, వాక్యం వింటున్న దైవజనులు కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ మాటని. ये बात सुनने वाले प्रभु के दास भी सुनना है बात। స్త్రీల వస్త్రముల గురించి మాట్లాడకూడదు. मैं स्त्रियों के वस्त्र के विषय में बात नहीं करना। పురుషులు पुरुष जो है, పాస్టర్లు पास्टर्स जो వారి है, ప్రసంగాలలో और उनके सुसमाचार వారి में మేకప్ గురించి, उनके मेकअप के వారి विषय में, బట్టల గురించి, उनके वस्त्रों के వారి विषय में, వేష గురించి, వారి వేషం గురించి और उनके रूप के बारे में, ప్రతిదీ స్త్రీల గురించే మాట్లాడుతున్నారు. और हमेशा वो स्त्री के बारे में बात వెళ్ళొద్దు, करें। వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. और उनके पास नहीं जाना है। ఒక బైబిల్ ఉన్నది, एक बाइबल है, దాని ప్రకారంగా వాక్యం ఉన్నది, उनके उसके अनुसार एक దాని वचन है, ప్రకారంగా నియమములు ఉన్నాయి. और उसके अनुसार नियम है। ఒకటి రెండు మాటలు చెప్పేసి వదిలిపెడితే సరిపోతుంది. एक दो बात बोलकर उसे छोड़ने के लिए काफी है। ప్రతిసారి हर एक ఆ बार స్త్రీ గురించే, उस स्त्री ఆ के विषय స్త్రీ में, గురించే, उस स्त्री के ఆ विषय में, స్త్రీ బట్టల और గురించే, स्त्री के ఆ कपड़ों के స్త్రీ विषय में, గురించే और उस स्त्री के विषय में ఈ రోత మాటలు మాట్లాడకూడదు. ये गंदी बातें नहीं करना है। हालेलुया। దేవుని వాక్యాన్ని పంచుకునేటప్పుడు परमेश्वर के वचन को जब हम लोग बांटते हैं, ఆ పరిశుద్ధమైనటువంటి వాక్యమును और वो उस पवित्र वचन को పరిశుద్ధంగా పంచుకోవాలి. पवित्रता में बांटना है। ఇది పరిశుద్ధ ఆలయం అని గ్రహించినప్పుడు ये पवित्र आलय है, इसे जब ग्रहण करते हैं, నీవు పరిశుద్ధ స్థలములో నిలబడి, और आप पवित्र स्थान में खड़े होकर, యాజకునిగా నిలబడి और याजक के रूप में खड़े होकर నీవు ప్రసంగిస్తున్నప్పుడు जब आप सुसमाचार बताते हैं, స్త్రీ గురించి మాట్లాడవాక. स्त्री के विषय में बात नहीं करना है, లిమిట్ లో మాట్లాడి వదిలిపెట్టేసి और उसे एक सीमित समय तक बात करके छोड़ देना है। పురుషులు డిజైన్ చేసినటువంటి వస్త్రములే స్త్రీలు ధరించాలి. और पुरुष ने डिजाइन किया हुआ वस्त्र ही स्त्रियों ने डालना है, పురుషులు యాక్సెప్ట్ చేసినటువంటి వస్త్రములనే స్త్రీలు और ధరించుకోవాలి. पुरुष ने एक्सेप्ट किया हुआ कपड़े ही वस्त्र ही उन्होंने डालना है। పురుషుడు ఇది కాదు అని అంటే స్త్రీ అది ఒప్పుకోవాల్సిందే. और पुरुष ने कहा कि ये नहीं चाहिए तो स्त्री का उसे पालन करना है। కానీ పురుషుడికి ఎటువంటి లిమిట్స్ లేవు. మరి लेकिन पुरुष को कोई लिमिट नहीं, అతనికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. उनके लिए कोई रूल्स और रेगुलेशंस नहीं, అతను తన ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. वो अपने इच्छा अनुसार जी सकता అతను है, ఎక్కడని తిరగవచ్చు, वो कहीं पे भी घूम सकता ఏమైనా है, और చేయవచ్చు. वो कुछ भी कर కానీ सकता है। స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి लेकिन जब हम स्त्रियों के पास आते हैं కట్టుబాట్లు వస్తున్నాయి, और वहां पर नियम और निबंध आ जाते हैं, స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి కట్టుబాట్లు వస్తున్నాయి. जब स्त्रियों के पास आते हैं हम वहां पर नियम और निबंध आ ఒకే जाते ఒక సూత్రము, हैं। एक ही एक सूत्र है, ఒకే ఒక విషయం మీకు తెలియపరుస్తాను. एक ही एक विषय में आपसे बताऊंगा, అదేమిటనగా, वो क्या है। నీవు జ్ఞానము సంపాదించుకుంటే आप ज्ञान की प्राप्ति जब पाओगे, ఎవరిని కట్టి పెట్టాల్సిన అవసరం లేదు. और कहां पर किसी को भी बांध के रखने की जरूरत नहीं। స్త్రీ తన జ్ఞానమును సంపాదించుకున్నట్లయితే स्त्री ने अगर अपना ज्ञान को कमाया है, ఆ పురుషుడికి కట్టి పెట్టేటువంటి అవకాశం ఇవ్వదు. और वो जो पुरुष को बांधने का जो अवसर वो उसे नहीं देगा। పురుషుడు జ్ఞానం సంపాదించుకున్నట్లయితే अगर पुरुष जो है ज्ञान को कमाता है, అతడు ఇటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా రాదు. और वो किसी और कुछ और बातें बात करने का वहां पर अवसर
अवसर भी ఈ नहीं आएगा। జ్ఞానం ఎక్కడి నుంచి और వస్తుంది? ये ज्ञान कहाँ से आएगा? ఆ దేవుని మీద భయభక్తి కలిగినప్పుడు వస్తుంది. उस परमेश्वर के ऊपर जब भयभीत होकर रहेंगे तब आएगा। ఆ దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నప్పుడు और उस परमेश्वर के आज्ञा के अनुसार అప్పుడు జ్ఞానం మనకు కలుగుతున్నది. तब वो ज्ञान जो है हमारे ज्ञान की జ్ఞానం प्राप्ति మనకు होगी। వచ్చినప్పుడు जब ज्ञान हमारे पास आएगा ఇల్లు మనం కట్టుకుంటాం. हम अपना घर को ఈ बनाएंगे। మాటను ये इस बात స్త్రీలకు को మాత్రమే మరలా ఉపయోగిస్తారు. फिर से स्त्रियों के लिए ही उपयोग करते हैं। ఏమిటని? क्या किस लिए? జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటదని और చెప్తారు. जो ज्ञान की प्राप्ति की वो स्त्री है वो अपना घर को बनाती है। ఇల్లు స్త్రీ ఒక్కదాంతోటి కట్టబడదు. और जो घर है वो सिर्फ स्त्रियों से ही नहीं बनता। పురుషులు స్త్రీలు ఇద్దరితోటి కట్టబడుతుంది. पुरुष और स्त्री दोनों से वो घर बनता है। తల్లిదండ్రులు పిల్లలు అందరితోటి కలిసి కట్టబడుతున్నారు. माता पिता बच्चों सभी के साथ मिलकर घर बनता ఒక है। కుటుంబము एक पूरा परिवार సంతోషంతో నింపబడిన కుటుంబం ఉండాలి. पूरे खुशी से भरा हुआ एक परिवार होना चाहिए। ఆనందంతో నింపబడినట్టు కుటుంబం ఉండాలి. आनंद के साथ भरा हुआ एक परिवार होना चाहिए। ఒక తండ్రిగా एक पिता के रूप నీవు में పిల్లలకి ఏమి ఇవ్వాలో आप बच्चों को क्या అది देना है ఇవ్వాలి. आप उसे देना है। ఒక తల్లిగా एक माता के నీ रूप में పిల్లలకి ఏమి ఇవ్వాలో अपने बच्चों को क्या देना అది है ఇవ్వాలి. वो सारी चीजें ఒక देना है। భర్తగా एक पति నీ के భార్యకి ఏమి ఇవ్వాలో अपने पत्नी को क्या देना ఇవ్వాలి. है అది वो ఒక सारी चीजें देना है। భార్యగా एक पत्नी నీ के रूप में భర్తకి ఏమి ఇవ్వాలో आपके पति को क्या అది నువ్వు चाहिए ఇవ్వాలి. वो आपने देना है। పిల్లలుగా बच्चों के మీ తల్లిదండ్రులకు आपके माता पिता ఏమి को ఇవ్వాలో आप क्या देना అది चाहते हैं ఇవ్వాల్సిందే. वो देना है। నేను ఈ రోజు దాదాపు 47 సంవత్సరాల వయసు కలిగిన వాడిని. मैं आज के दिन कम से कम 47 साल मेरी आयु है। ఈ 47 సంవత్సరాలలో ये पूरे 47 वर्ष में నేను చాలా తక్కువ సంవత్సరంలో నా ఇంట్లో ఉన్నాను. मैं बहुत कम समय अपने घर में था। నా తల్లిదండ్రులతో పాటు నేను చాలా తక్కువ సమయం గడిపాను. मेरे माता पिता के साथ मैंने बहुत कम समय बिताया। నా కుటుంబీకులతోటి బంధుమిత్రులతో కూడా నేను చాలా తక్కువ సమయాన్ని గడిపాను. और मेरे परिवार के साथ मेरे सगे संबंधी के साथ बहुत कम समय ఈ రోజు కూడా నా మనసులో దుఃఖం ఉంటది. आज के दिन भी मेरे मन में वो दुख है। నేను ఒక చిన్న పిల్లోడ్లాగా मैं एक छोटे बच्चे के నా समान తల్లిదండ్రులు నాతో పాటు ఉంటే బాగుండు అనిపిస్తది. मेरे माता पिता मेरे साथ रहेगा तो अच्छा है करके सोचता हूँ। నేను వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తున్నాను ఈ రోజు. मैं आज के दिन बुढ़ापे में बढ़ रहा हूँ। నేను దాదాపు వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తున్నాను. मैं बुढ़ापे में बढ़ रहा हूँ। కానీ ఆ ప్రేమ అనేది लेकिन वो जो प्रेम है అది ఎన్నడూ తీరనటువంటిది. वो कभी नहीं खत्म होने అది वाला है। ఎంత ఇచ్చినా కూడా वो कितना भी అది बांटोगे తక్కువే అనిపిస్తది. वो कम ही लगता है। కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే इसलिए मैं क्या कहता हूँ, మీరు ప్రాణం ఉన్నంత కాలములో जब तक आपके अंदर प्राण रहेगा మీ ప్రేమను పంచుకోండి పంచుకోండి పంచుకోండి. आपके प्रेम को बांटिए और बांटते रहिए। ఎంత పంచగలిగితే అంత పంచండి. మీరు जितना बांटना चाहोगे उतना बांटिए। మీ సంతానము కావచ్చు, आपके संतान के विषय में మీ हो, జీవన సాథి కావచ్చు, आपके जीवन साथी के लिए, ఎన్నడూ కంప్లైంట్ లేనంతగా और कभी भी कंप्लेंट ना रहने का, అంతగా మీరు వారితో పాటు పంచుకోండి. और उतना प्रेम उनके साथ అప్పుడు మీ बांटिए। గృహము, और तब आपका जो घर మీ है, కుటుంబము तब आपका परिवार ఆ जो है పరలోక సంబంధమైనటువంటి కుటుంబంగా మార్చబడుతుంది. उस स्वर्गराज के संबंध में रहने वाला ఆ परिवार के रूप में बदल जाएगा। పరలోకాన్ని మీ ఇంటిలో కట్టుకోమని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. वो स्वर्गराज को अपने घर में बांध दिया करके मैं हमेशा कहता ఆ हूँ। పరలోకాన్ని మీ జీవితంలోకి తీసుకొని రమ్మని చెప్తూ और उस ఉంటాను. स्वर्गराज को अपने जीवन में लेकर आइए करके मैं कहते रहता हूँ। పురుష ప్రపంచములో और पुरुष के संसार में ఒకవేళ స్త్రీ పనికిరానిదైనట్లయితే, अगर स्त्री कोई किसी काम के नहीं अगर ఆ आती है, స్త్రీని పనికిరానిదిగా చేసినట్లయితే, और उस स्त्री को कोई काम आने के बगैर अगर ఆ कर देते हैं, పురుషుడు वो पुरुष जो है కొంతకాలం తర్వాత कुछ समय के ఆ बाद స్త్రీకి ఇంకా ఎన్ని కష్టములు తీసుకొని వస్తున్నాడో उस स्त्री के लिए वो कितने सारे कष्ट को लेकर ఈ आएगा। రోజు మన వాక్యం నుంచి చూడబోతున్నాం. आज के दिन हम वचन से देखना ఈ चाहेंगे। వాక్యం మనందరికి తెలిసిందే. ये वचन हम सभी लोग जानते हैं। ఈ వాక్యంలో इस वचन में ఒక అద్భుత కార్యం జరుగుతుంది. एक अद्भुत कार्य हो रहा है। ఏమిటి అద్భుత కార్యము? वो अद्भुत कार्य क्या है? ఖాళీగా ఉన్నటువంటి खाली रहने वाला ఆ గిన్నెలన్నీ కూడా वो सारे बर्तन जो है అవి నూనెతోటి నింపబడ్డాయి. वो तेल के साथ भर दिया है। ఒక స్త్రీ एक स्त्री ने తన భర్తను పోగొట్టుకున్నది. अपने पति को खो दिया है, తనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. और उसके 2 बेटे हैं, ఆ ఇద్దరు పిల్లలకి తండ్రి లేకుండా పోయాడు. और वो दोनों बेटे को पिता नहीं है। ఆ తండ్రి वो पिता जो है బ్రతికున్నప్పుడు जब तक वो जीवित था ఇంటిలో డబ్బులు పెట్టలేదు, घर के अंदर कोई धन नहीं रखा, ఇంట్లో ఏం వస్తువులు పెట్టలేదు. घर के अंदर कोई चीजें नहीं ఆ रखी। తండ్రి బ్రతికున్నప్పుడు वो जब पिता जीवित था ఆ భార్యకి ఎటువంటి సుఖం वो ఇవ్వలేకపోయాడు. अपनी पत्नी को कोई सुख नहीं दे ఆ पाया, పిల్లలకి ఎటువంటి సుఖాన్ని अपने ఇవ్వలేకపోయాడు. बच्चों को कोई सुख नहीं दे ఆ पाया। తండ్రి బ్రతికున్నప్పుడు जब वो पिता जीवित था ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఖాళీ చేసేసాడు. घर के अंदर जो भी कुछ था सब खाली कर दिया। బయటికి వెళ్లి ఆయన అప్పులు చేసుకొని వచ్చాడు. बाहर जाकर वो उसने कर्ज लेकर आए, ఆ అప్పు చేసి और वो कर्ज लेकर అది తీర్చకుండానే చనిపోయాడు. और कर्ज को बिना चुकाकर वो मर गए। అప్పు ఇచ్చిన వారు जो लोग उसे कर्ज दिए थे అప్పు ఇవ్వమని చెప్పి అప్పు చెల్లించమని వస్తున్నారు. और वो कर्ज को चुकाव करके उनके यहाँ आ అప్పు रहे हैं। చేసింది ఎవరు? और कर्ज को किसने किया था? భర్త చేశాడు. वो उसके पति ने ఆ किया था। పిల్లల తండ్రి చేశాడు. वो बच्चों के पिता ने किया था। ఇప్పుడు అప్పు తీర్చవలసింది ఎవరు? अब कर्ज को किसने चुकाना है? భార్య తీర్చాలి. वो
पत्नी ने ఆ चुकाना పిల్లలు తీర్చాలి, और बच्चों ने चुकाना है భార్య దగ్గర ఏమిలో తీర్చడానికి. और पत्नी के पास कुछ भी नहीं है अधिकार। అప్పుడు అప్పిచ్చిన వారు ఏమంటున్నారు, तब जिन्होंने कर्ज दिया वो क्या कहते हैं, నీవు అప్పు చెల్లించే వరకు आप जो है कर्ज को चुकाने నీ तक పిల్లల్ని మేము తీసుకొని వెళ్ళిపోతామన్నారు. आपके बच्चों को हम लेकर चले ఎంత जाएंगे। ఘోరమైన పరిస్థితి. और ये काफी विपरीत परिस्थिति ఒక్కసారి है। ఆ ఇంటి గురించి ఆలోచించండి. एक बार उस घर के विषय में आप लोग सोचिए, వారు బ్రతికున్నంత కాలము जब तक वो जीवित रहेंगे వారికి మంచి ఆహారం దొరకలేదు, तब तक वो उन्हें अच्छे भोजन नहीं मिली మంచి ఆహారం దూరంగా ఉన్నది, और अच्छी भोजन दूर है వారికి కడుపు నిండా ఆహారం దొరకలేదు. और उन्हें पेट भर के कोई भोजन नहीं ఆ मिला। ఇంటిలో उस घर में ఈ డబ్బు లేదు, धन नहीं ఆ है, ఇంటిలో उस घर में ఆహారం లేదు, भोजन नहीं ఆ है, ఇంటిలో उस घर में సంతోషం లేదు, खुशी नहीं ఆ है, ఇంటిలో उस घर में మంచితనం లేదు, अच्छाई ఆ नहीं है, ఇంటిలో उस घर में ఒకరితో ఒకరు మాటలు కూడా సరిగా లేవు. एक दूसरे से बात भी सही आ अच्छे से नहीं इंटिलो करते। उस घर में ప్రేమ అనేది అసలే और లేదు. प्रेम वहां पर है ही नहीं। ఆ ఇంటిలో उस घर में దేవుని విలువలు అనేటివి లేవు. और परमेश्वर के जो अमूल्यता है वो नहीं है। కానీ ఈయన लेकिन ये जो है దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని చెప్పి అంటున్నారు. और परमेश्वर के अधीन में वो भयभीत होकर था దేవునికి భయపడినటువంటి వాడని చెప్పి और అంటున్నారు. परमेश्वर से डरने वाला व्यक्ति था। ఆ యొక్క మాట చూద్దాం మనం. वो वचन को देखते हैं 4వ అధ్యాయము दूसरे 1వ వచనం నుండి. पहला वचन से पढ़ते రెండవ हैं। రాజుల గ్రంథము दूसरे 4వ అధ్యాయము 1వ వచనం నుండి. चौथा अध्याय उसका पहले वचन से। ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు చాలండి. తెలిసే ఉన్నది. అతడు యెహోవా యందు భక్తి గలవాడై हिंदी में पढ़िए. भविष्यद्वक्ताओं के चेलों की पत्नियों में से एक स्त्री ने एलिशा की दोहाई देकर कहा, हाँ तेरा दास मेरा पति मर गया है हाँ, और तू जानता है कि वो यहोवा का भय मानने वाला था। నీకు తెలుసు ఆయన దేవుని యందు భయము కలిగిన వాడని. और तुम्हें पता है कि वह यहोवा का भय मानने वाला था। ఎవరు చెప్తున్నారు ఈ మాట? और ये बात कौन कह रहा ఆ है? చనిపోయిన ఆయన భార్య వచ్చి చెప్తుంది. और जो व्यक्ति मर चुका उनकी पत्नी है क्या? ఎవరితో చెప్తుంది ఈ మాట? और ये बात किससे कह रही है? ప్రవక్త అయినటువంటి ఎలీషాతో చెప్తుంది. और भविष्यवक्ता एलिशा से ये बात करते हैं। ఎలీషా దగ్గర ఈ భర్త శిష్యుడిగా ఉన్నాడు. एलिशा के पास ये जो पति था वो उसके दास के रूप में था, चेला के रूप में था, ఆయన శిష్యుడిగా ఉన్నాడు. और वो चेला के रूप में था। ఆయన ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటున్నారు. और वो परमेश्वर का भय मानने वाला था। అంతే రాస్తుంది కదా వాక్యంలో. क्या वैसे ही लिखा है वचन ఆయన में? దేవుని భయము కలిగినటువంటి వాడు. कि वह परमेश्वर के भय मानने वाला था। మరి దేవుని భయము కలిగినట్లయితే जब परमेश्वर का भय वो मानता था అప్పెందుకు చేశాడు? तो उसने कर्ज क्यों किया? దేవుణ్ణి ఆరాధించేవాడైతే परमेश्वर की आराधना करने वाला था అప్పెందుకు చేశాడు? तो उसने कर्ज क्यों किया? ద్వితీయోపదేశ కాండంలో ఏమని రాస్తుంది? वास्तव विवरण में क्या लिखा నిన్ను है? అప్పిచ్చేవాడిగా చేస్తాను కానీ मैं तुझे कर्ज देने वाले के रूप में అప్పు बनाऊंगा చేసేవాడిగా చేయనని చెప్పాడు. और कर्ज करने वाले के रूप में మరి नहीं ఈయన అప్పు తీసుకున్నాడు కదా, बनाऊंगा। लेकिन इसने तो कर्ज लिया था మరి అప్పు చెల్లించాలి కదా. तो कर्ज को चुकाना है అప్పు చెల్లించక ముందే చనిపోయాడు. और कर्ज चुकाए बिना वो मर गया। అందరూ కూడా ఒక మాట గమనించాలి. सभी लोगों ने इस बात का ध्यान देना। మన ఆయుష్కాలం ఎంత ఎవరికి తెలియదు. हमारे हम कितने समय तक जिएंगे हमें नहीं पता, మన ఆయుష్కాలం ఎంత ఎవరికి తెలియదు. और हमारा कितना जीवन है हमें नहीं पता। మనము దీర్ఘాయుతో ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. हम लोग दीर्घायु में रहना है, इसके लिए हर दिन प्रार्थना करते हैं। నేను ప్రార్థన చేస్తున్నాను, मैं प्रार्थना करता మీరు हूँ, ప్రార్థన చేస్తున్నారు, आप लोग भी प्रार्थना మనం करते అందరం కలిసి ప్రార్థిస్తున్నాం. हैं। हम सभी लोग मिलकर प्रार्थना करते हैं దీర్ఘాయు మనకు దొరకాలని और చెప్పేసి. दीर्घायु हमें पाने के लिए हम प्रार्थना కానీ करते हैं। लेकिन ఈ దీర్ఘాయు పొందుకుంటున్నప్పుడు जब ये लंबी उम्र को हम पाते हैं, మనము ఎక్కువగా అప్పులు కూడా చేస్తున్నాం. हम लोग ज्यादातर कर्ज भी करते हैं అప్పులు చేసేసి और कर्ज लेकर రేపు చెల్లిద్దాంలే, और कल हम लोग ఎల్లుండి चुकाएंगे, చెల్లిద్దాంలే అనుకొని परसों हम उसे चुकाएंगे, అలా అనుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం. वैसा सोचकर हम आगे बढ़ते हैं। ఎవరి సమయం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. कब किसका समय आएगा किसे नहीं पता। అప్పు ఎంత చేయాలి అని అంటే कर्ज कितना करना है, రేపు చెల్లించేంతగా చేయండి. कल हम उसे चुकाए जितना करना है। అప్పు ఎంత చేయాలి? कर्ज कितना करना है రేపు చెల్లించేంతగా और दूसरे दिन चुकाए जितना, చేయాలి. उतना ही करना అంతే है, అప్పు చేయండి. उतना ही कर्ज దానికి करना మించి చేయొద్దు. है, उसके ऊपर नहीं మస్తు करना। పడుకోండి, आप बिना खाए सो जाइए మీరు కొంచెం సేవింగ్స్ చేసుకోండి, और थोड़ा सा बचा ఆ लीजिए తర్వాత వాటితో మీరు కొనుక్కోండి. और उसके बाद उससे आप लोग खरीद కానీ लीजिए, అప్పు మాత్రం చేయవద్దు. लेकिन कर्ज नहीं करना। ఈ వ్యక్తి ఏం చేశాడు? ये व्यक्ति ने क्या किया? అప్పు చేశాడు, कर्ज किया ఇంట్లో ఏమీ పెట్టలేదు, और घर के अंदर कुछ नहीं रखा చనిపోయాడు. और वो मर गया। ఆయన భార్య उनकी पत्नी అంతకు ముందు ఏమి పని చేయలేదు. उससे पहले कोई काम नहीं किया। ఎందుకంటే किस लिए? ఆ ఇస్రాయల్ దేశంలో क्योंकि उस इस्राएल देश में స్త్రీలు ఎవరు కూడా ఉద్యోగాలకు వెళ్ళకూడదు. स्त्री कोई भी जो है नौकरी पे नहीं जाना है, పురుష ప్రపంచంలో और पुरुष के संसार में స్త్రీలు ఉద్యోగం చేయకూడదు. और स्त्रियां जो है वो नौकरी नहीं చాలా करना। మందికి ఉన్నటువంటి విచారం ఇది. और बहुत सारे लोगों का एक विचार है, ఇది వ్యక్తిగతము.
ये व्यक्तिगत विचार है। కానీ నేను దాన్ని ఒక రూల్ గా మాట్లాడటం లేదు. लेकिन मैं उसे एक रूल के विषय में नहीं बात మరి कर అదే పురుష ప్రపంచంలో रहा। लेकिन उसी पुरुष के మరి संसार में కొందరు ఉన్నారు. और कुछ लोग भी हैं। వారెవరు అనంటే वो लोग क्या कौन हैं? భార్య వెళ్లి ఉద్యోగం చేయాలి, और पत्नी जो है जाकर नौकरी ఆమె करना సంపాదించాలి, और उसने कमाना है। ఈయన మాత్రం ఇంట్లో కూర్చొని తింటాడు. ये जो है घर पे बैठकर खाए। అటువంటి ప్రపంచం కూడా ఒకటి ఉన్నది. वैसा भी एक संसार है। ఒక ప్రపంచము एक संसार భార్యను ఉద్యోగంకి కానీ వ్యాపారానికి వెళ్ళనట్టు లేదు. और स्त्रियों को जो है नौकरी में या व्यापार में नहीं जाने दे रहा ఇంకొక ప్రపంచము है। और दूसरा संसार, నువ్వు వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, వ్యవసాయం చేయి, కానీ నువ్వు డబ్బులు తీసుకొని రా. लेकिन आप व्यापार करो, नौकरी में जाओ, खेती बाड़ी करो, आप पैसे को సోమరి लेकर। వాళ్ళ ఇంట్లో కూర్చొని తింటూ ఉంటాడు. और जो आलसी है, आलसी के सामान घर पे बैठकर वो వాడు खाते మంచి रहेगा। మంచి బట్టలు వేసుకొని, టక్లు వేసుకొని, సూట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. और अच्छे कपड़े पहनकर और इन शर्ट कर सूट पहनकर बाहर घूमते బండి रहेगा। వేసుకొని తిరుగుతూ ఉంటారు. और गाड़ी लेकर घूमते रहते కొత్త हैं। కొత్త మొబైల్ కొనుక్కొని తింటాం, नहीं। కొనుక్కొని తిరుగుతూ ఉంటారు. और नए नए मोबाइल को खरीद कर वो बाहर ఓ घूमेंगे। రకరకాల ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. अनेक अनेक जगहों पे वो जाते हैं। ఎవరు సంపాదిస్తున్నారు? और कौन कमा रहा స్త్రీ है? సంపాదిస్తుంది, स्त्री कमा रही है। పురుషుడు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. और पुरुष जो है बैठकर उसका एंजॉय कर రెండు रहा है। రకాల ప్రపంచాలు మనం दो చూస్తున్నాం. तरह का संसार हम लोग देख रहे हैं। ఈ లోకంలో ఈ రోజు కూడా इस संसार में आज के दिन भी పురుషుడు అనుకుంటాడు पुरुष ये सोचता है స్త్రీ పని చేయకూడదు అనుకుంటారు. स्त्री जो है वो काम नहीं करना चाहिए। కొంతమంది ఉంటారు कुछ लोग होते हैं కలిసి పని చేస్తారు, दोनों मिलकर काम करते हैं ఇంటిని గడుపుకుంటారు. और घर को चलाते हैं। కొంతమంది ఉంటారు और कुछ लोग होते నువ్వు हैं పని చేయకపోయినా పర్వాలేదు, आप काम नहीं करोगे तो भी నువ్వు चलेगा, సంపాదించకపోయినా పర్వాలేదు, आप कमाएंगे नहीं तो भी चलेगा। నువ్వు ఖాళీగా ఉండకుండా ఏమన్నా పని చేసుకోవచ్చు. आप खाली ना बैठे हुए कुछ ना तो कुछ నువ్వు काम करते చదువుకున్న చదువు అది విలువలేనిది కాకూడదు. हैं। आपने जो पढ़ाई की है वो बिना मूल्य का नहीं होना నీ चाहिए। జీవితము విలువలేనిదిగా మారిపోకూడదు. आपकी जीवन बिना मूल्य का नहीं होना चाहिए। నిన్ను నేను వ్యర్థముగా చేయకూడదు. आपको मैं जो है व्यर्थ रूप में नहीं करना। కాబట్టి నువ్వు వెళ్ళి ఉద్యోగం చేస్తే చేసుకో, इसलिए आप अगर नौकरी करना चाहते हो जाकर వ్యాపారం कीजिए। చేస్తావా చేసుకో, आप व्यापार करना चाहेंगे जाके कर लीजिए। ఇంకేదన్నా రీతిలో డబ్బు సంపాదించుకుంటే సంపాదించు, और किसी अलग रीति में आप अगर धन कमाना चाहते हैं तो कमा लीजिए। ఏమన్నా చేసుకో, నువ్వు आप कुछ भी काम कर सकते हैं, పర్వాలేదు. कोई परवाह नहीं। ప్రతి మనిషి కూడా हर एक मनुष्य చదువుకోవాలి, पढ़ाई करना है। ప్రతి మనిషి కూడా हर एक मनुष्य ఉద్యోగం చేసుకోవాలి, वो नौकरी करना है, వ్యాపారం చేసుకోవాలి, व्यापार को करना है డబ్బు और సంపాదించుకోవాలి, पैसे को कमाना ఇంట్లో है ఉన్న వారందరూ కలిసి और घर के अंदर जितने भी लोग కుటుంబాన్ని रहते हैं నడిపించుకోవాలి. और अपने परिवार को चलाना ఈ है। రోజు కొంత ఉన్నది, आज के दिन थोड़ा है, నలుగురు సంపాదిస్తే రేపు సమృద్ధి అయిపోతుంది. जब 4 जन कमाएंगे कल समृद्धि आ जाएगी। మనదంటూ ఒక మంచి విలువ మనకు ఉండాలి. हमारे लिए अपना एक मूल्य होना चाहिए। ఈ పురుష ప్రపంచంలో ये पुरुष के ఈ संसार में స్త్రీ ये स्त्री जो ఏ है పని చేయలేదు. ये कुछ भी काम नहीं ఆ किया। పిల్లలు वो बच्चे ఇంకా పెద్దవాళ్ళు కాలేదు, और अभी तक बड़े नहीं हुए, వారికి కూడా उनको भी ఏమి పని రాదు. कोई काम नहीं ఈయన आता। మాత్రము ये जो है దేవుడు 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 అనుకొని పరిగెట్టేసి వెళ్ళిపోయాడు. परमेश्वर परमेश्वर कर कर दौड़ कर चले गए। ఆయన ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయి శిష్యుడిగా మార్చబడ్డాడు. वो एलिशा के पास जाकर उसके चेले में के रूप में बदल ఆయన दिया అక్కడ ప్రవక్తగా ఉన్నాడు. और वो वहां पर भविष्यवक्ता के रूप में था। ఆయన ఎన్ని ప్రవచనాలు పలికాడు మనకు తెలియదు, और उन्होंने कितने प्रवचन बताए हमें नहीं ఎన్ని पता। ప్రదేశాలకు వెళ్ళి సేవ చేశాడు మనకు और తెలియదు. कितने प्रदेश में जाकर सेवाई ఆయన की नहीं సేవ पता। గురించి దేవుడు రాయలేదు, और उनकी सेवा के रूप में यहाँ पर परमेश्वर ने ఆయన नहीं रुका। పలికినటువంటి ప్రవచనాల గురించి దేవుడు రాయలేదు. ఇక్కడ और उनके लिए बात किया हुआ जो प्रतिज्ञा है वो नहीं लिखा। ఆయన చేసినటువంటి ఒకే ఒక తప్పు పని గురించి రాశారు. और उन्होंने जो एक ही गलत काम किया था वो लिखा। ఆ తప్పు పని ఏమిటి? वो गलत काम क्या है? అప్పు చేసి అప్పు తీర్చకుండా చనిపోయాడు. वो कर्ज लेकर कर्ज को बिना चुकाए वो मर गया। ఒకవేళ పురుష ప్రపంచము या अगर ऐसा सोचते हैं पुरुष के స్త్రీ संसार में, ప్రపంచాన్ని ఇలాగ ఒంటరిగా ఆ మధ్య వయసులో వదిలిపెట్టినట్లయితే, और स्त्री के संसार को ऐसे ही वो बीच में अगर छोड़कर जाते हैं, ఆ మధ్య వయసులో 40-50 సంవత్సరాలు వచ్చినప్పుడు వదిలిపెట్టినట్లయితే, वो आधी उम्र 40 45 50 के उम्र में छोड़कर ఆ जाते हैं, స్త్రీ ఆ రోజు నుంచి తన ప్రపంచాన్ని ప్రారంభించాల్సి వస్తుంది. और वो स्त्री को उस दिन से अपने संसार को शुरू करना ఆమె पड़ेगा। ఏబిసిడీలు ఆ రోజు నుంచి నేర్చుకోవడం ప్రారంభించాల్సి వస్తుంది. उन्होंने ABCD उस समय से शुरू करना पड़ेगा। ఆమె సంపాదన ఆ రోజు నుంచి సంపాదించడం నేర్చుకోవడం और ప్రారంభిస్తుంది. वो अपनी कमाई उस दिन से कमाना शुरू करना पड़ेगा। ఆమె సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టడం ఆ రోజు నేర్చుకుంటుంది. वो जितना भी चीज उन्होंने कमाया उस दिन से वो खर्च करना शुरू ఎలీషా करना ప్రవక్త ఆ రోజు ఏం నేర్పించాడు? पड़ेगा। एलिशा भविष्यवक्ता उस दिन क्या सीखा? అద్భుతం జరిగింది, ఇందులో సందేహం లేదు, वहां पर अद्भुत काम किया हुआ है, यहाँ इसमें कोई ఇందులో संदेह नहीं। సందేహం లేదు. इसमें कोई संदेह ఆ की बात नहीं। స్త్రీకి వచ్చినటువంటి ఒకే ఒక పని, वो स्त्री को आता हुआ एक ही एक काम ఏమిటా था, పని? और वो काम क्या భర్త था? నేర్పించినటువంటి పని. और उसके पति ने ఏమి सिखाया हुआ काम నేర్పించాడు ఆ పని? था। वो काम क्या था? అడిగి తీసుకొని రా పో, जाओ जाकर मांग कर అడిగి लेकर आओ। తీసుకొని రా పో. जाओ जाकर मांग कर ఇది लेकर। ఆమెకు వచ్చినటువంటి పని, ये जो काम है उसे आता था, ఇది ఆమెకు నేర్పించినటువంటి పని. ये काम उसे सिखाया हुआ था। అందుకు ఎలీషా ఏమంటున్నాడు? इसलिए एलिशा ने क्या నీకు कहा? వచ్చిన పని నువ్వు చేయిపో అంటున్నాడు. आपको आने वाला काम आप
आप करो। ఏమిటా పని? वो काम क्या నీ है? ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళిపోయి आपके अड़ोस पड़ोस के पास ఎవరి जाना, దగ్గర ఏమేమి దొరికితే किसके पास क्या क्या ఆ मिलेगा కుండలు గిన్నెలు పట్టుకొని వచ్చేసి అన్నాడు. वो सारे बर्तन लेकर आ जाओ। ఈమె ఒకవేళ వెళ్ళి కొంచెం వెండి ఇవ్వమని अगर అడిగినట్లయితే ये जाकर मांगेंगे चांदी को थोड़ा सा मांगेंगे, ప్రవక్త అయిన ఎలీషా చెప్పాడు, और भविष्यवक्ता एलिशा ने कहा కొంచెం వెండి నీ దగ్గర ఉంటే ఇవ్వన్నాడు, थोड़ा सा चांदी आपके पास होगा तो కొంచెం दे दो, బంగారం నీ దగ్గర ఉంటే ఇవ్వన్నాడు, थोड़ा सा सोना आपके पास होगा तो दे 1 दो, కిలో గోధుమలు ఇవ్వన్నాడు, 1 किलो गेहूं दे दो, 1 కిలో బియ్యం ఇవ్వన్నాడు, 1 किलो चावल दे दो। ఒక మిరక్కలు చేస్తానన్నాడు, అద్భుతం చేస్తానన్నాడు. एक वहां पर अद्भुत काम करेगा करके कहा है। నీకు వెండి నీకు ఇచ్చేస్తాను, నీ బంగారం నీకు ఇచ్చేస్తాను, आपका जो सोना है चांदी आपको दे నీ दूंगा, యొక్క గోధుమలు నీ యొక్క బియ్యం నీకు ఇచ్చేస్తానని చెప్పేసి आपकी जो गेहूं और चावल आपको फिर से लौटा देंगे। ఒకవేళ అడిగినట్లయితే अगर मांगोगे ఆమెకు ఒక గింజ కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. तो उस उनके लिए कोई भी एक दाना भी उन्हें देने के लिए ఎందుకు? नहीं है। किस लिए? ఆ యొక్క వీధిలో ఆమెకు ఒక పేరు ఉన్నది, क्योंकि उस गली में एक नाम उनका ఆ था, భర్తకు ఒక పేరు ఉన్నది. उसके पति का एक नाम ఏమిటా था, పేరు? और वो नाम क्या था? అప్పులు చేసేవాడు. क्योंकि वो कर्ज करने वाला व्यक्ति था। అక్కడ ఇరుగు పొరుగు ఎంత ఉన్నారో తెలియదు, మన ఎంతమంది ఉన్నారో తెలియదు, वहां पे आस पड़ोस में कितने लोग रहते हैं हमें नहीं पता, ఆ ఎంతమంది ఆరికి అప్పు ఇచ్చారో మనకు తెలియదు. और कितने लोगों ने उसे कर्ज दिया हमें नहीं అందుకు पता। ఎలీషా ఏమంటున్నాడంటే, इसलिए एलिशा उनसे क्या कहता ఖాళీ కొండలు అడుక్కొని రప్ప అంటున్నాడు. है? खाली बर्तन लेकर आ जाओ, గడ खाली घड़ा मांग, ఖాళీ కొండలు అడిగి తీసుకొని రప్ప అంటున్నాడు. और खाली बर्तन और घड़े जो है मांग कर लेकर आओ। ఆ స్త్రీ వెళ్తుంది ఇప్పుడు, और वो स्त्री चलती है, నాకేమొద్దమ్మా, मुझे कुछ नहीं నీ चाहिए, కుండ ఒకటి ఉంటే ఇవ్వు నాకు, आपका एक खाली घड़ा है तो दे दो, నీది ఒక గిన్నె ఒకటి ఉంటే ఇచ్చేసాను, एक बर्तन खाली बर्तन दे दो, ఖాళీది కావాలి నాకు, सिर्फ मुझे खाली चाहिए, కొద్దిసేపులో నేను ఇస్తానని और थोड़े చెప్పేసి समय में मैं दे दूंगी। అందరూ అనుకున్నారు, सभी लोग ने सोचा ఖాళీ గిన్నె కదా खाली बर्तन है ఇచ్చేద్దాము. इन्हें दे देंगे। పాపం భర్తను పోగొట్టుకున్నది, वो अपने पति को खोई है, అప్పులలో వచ్చేసారు, और कर्ज दिए ఏమీ नहीं, లేవు, कुछ नहीं है, ఏదో అడుగుతుంది కదా అని कुछ तो वो मांग ఆ रही है। వీధిలో ఉన్న వాళ్ళందరూ కొండలు ఇవ్వడం మొదలు పెట్టారు. वो उनके आस पड़ोस के जितने लोग हैं, गली में लोग हैं, उन्होंने खाली बर्तन दे दिए। అవన్నీ తీసుకొని వచ్చి और वो सारे लेकर తలుపులు आए, కిటికీలు వేసేసారు. और दरवाजे और ఆ खिड़कियां बंद कर తల్లి दी, కుమారులు ముగ్గురు కలిసి और वो माँ और बच्चे तीनों मिलकर ఆ కొంచెం ఉన్నటువంటి నూనెను वो थोड़ा सा तेल ఆ लेकर కొండల్లో పోయటం మొదలు పెట్టారు. वो घड़ों में बर्तन में डालना शुरू किया, ఎన్నైతే అక్కడ కొండలు ఉన్నాయో और जितने भी घड़े और बर्तन वहां पर थे అన్ని నిండిపోయాయి. वो सारे घड़े और बर्तन भर ఇంకా दिए गए। తీసుకొని రా, और लेकर आओ, ఇంకా తీసుకొని రా और అంటే लेकर आओ। అప్పుడు పిల్లలు అన్నారు, तब बच्चों ने कहा మమ్మీ ఇంకా లేవు అని చెప్పేసి. कि माँ अभी और बर्तन तो बचे नहीं है। లేవన్నప్పుడు जब उन्होंने कहा नहीं నూనె है, ఆగిపోయింది, तो नून जो तेल है वो रुक गया, ఆ నూనె ఆగిపోయింది. और वो जो तेल है वो అప్పుడు रुक ఆమె गया। ఇంటికి తాళం వేసేసి तब उन्होंने घर को ताला लगाकर ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తుంది. वो एलिशा भविष्यवक्ता के पास गए। అయ్యా ఇంటి నుండి నూనె ఉన్నది, अब मेरे घर में पूरा तेल है, ఏమి చేయాలి? इसे क्या करना है? ఈ రోజు నుంచి आज से నిన్ను వ్యాపారం చేసే స్త్రీగా మారుస్తానన్నాడు, आज से तुझे व्यापार करने वाली स्त्री के रूप में मैं बदल నిన్ను ఒక బిజినెస్ ఉమెన్ కి చేస్తానన్నాడు. आपको एक बिजनेस वुमन के रूप में बदल दूंगा, ఆంట్రప్రనర్ వ్యాపారవేత్తగా మార్చుతున్నాడు ఆయన. और उसे एक व्यापारी में वो बदल रहे हैं, పెద్ద వ్యాపారం చేసేటువంటి స్త్రీగా एक మారుస్తున్నాడు. बड़ा व्यापार करने वाली स्त्री में उसे बना ఏమి रहे हैं। వ్యాపారం చేసింది ఆమె? उन्होंने किस चीज का व्यापार किया? అద్భుతముగా వచ్చినటువంటి నూనెను अद्भुत रीति से आया हुआ उस तेल ఆమె को వెళ్ళేసి అమ్మేసింది. वो जाकर वो वहां पर बेच दी, అమ్మిన తర్వాత ఏం చేయమన్నాడు? और बेचने के बाद उनसे क्या कहा? మొట్టమొదటి పని, सबसे पहला काम, నీ అప్పు నువ్వు తీర్చేసుకో. अपना कर्ज तू चुका दे। రెండవది, दूसरा, నీవు నీ పిల్లలు కలిసి బతకండి. और आप और अपने बच्चे मिलकर जी ఆ लीजिए। డబ్బు తీసుకొని वो धन को लेकर నువ్వు తినేసి ఖతం దాన్ని పూర్తిగా అవగొట్టద్దు. और उसे पूरा खाकर उसे पूरा समाप्त नहीं करना, ఆ డబ్బుతోటి నువ్వు తినేసి బాగా ఇక పోదాం మనం హోటల్ తిందామని చెప్పేసి అనుకోవద్దు. और उस पैसे कमा कर जाएंगे होटल में खाना खाएंगे ऐसे मत सोचना। ఆ డబ్బుతోటి उस पैसे से వ్యాపారం చేసుకో, और अपना व्यापार कर लीजिए, ఏమన్నా చేసుకో. कुछ भी कर सकते ఆ हैं। పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, वो बच्चे बड़े हो जाते వాళ్ళు हैं ప్రయోజకులు అయ్యారు. और वो अच्छे कमाने वाले हो ఏమి गए। చేస్తున్నాడు ఎలీషా ఇక్కడ? एलीशा यहाँ पर क्या कहते हैं? ఒకటి దేవుణ్ణి చూపించాడు, एक परमेश्वर को दिखाया, రెండవది కర్తవ్యమును చూపించాడు. और दूसरा जो है अपना कर्तव्य दिखाया, ఆ దేవుణ్ణి చూపించి और उस परमेश्वर को ఆయన दिखाया, పైన ఆధారపడటం నేర్పించాడు. और उनके ऊपर आधार होना सिखाया, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం और నేర్పించాడు. उनके अंदर भयभीत होकर चलना ఆ सिखाया। తరువాత उसके बाद ఆ స్త్రీకి उस स्त्री को వ్యాపారం చేసుకోవడం నేర్పించాడు. और व्यापार करना उसने ఆమె सिखाया, ఎలా బతకాలో నేర్పించాడు. कैसे जीना है सिखाया। ఈ పురుష ప్రపంచంలో इस पुरुष के संसार में బ్యాంక్ లో ఉన్నటువంటి అకౌంట్స్ అన్ని కూడా और बैंक में जितने भी अकाउंट्स हैं ఆ పురుషుల పేరు మీదే ఉంటాయి. और सारे पुरुषों के नाम पर ही ఏ होता है। సేవింగ్స్ ఉన్నా కూడా कुछ भी सेविंग्स क्यों ఆ ना हो, పురుషుల పేరు మీదే वो ఉంటాయి. पुरुष के नाम पे ही ఏ होता है। ప్రాపర్టీ ఉన్నా కూడా कोई भी प्रॉपर्टी क्यों ఆ ना हो, పురుషుల పేరు మీదే और ఉంటాయి. पुरुष के नाम से ही होता है। ఇంటి బయట బోర్డు ఉంటది, నేమ్ ప్లేట్ ఉంటది, और घर के बाहर नेम प्लेट एक लगा हुआ ఆ रहता है, ప్లేట్ మీద కూడా उस प्लेट के ऊपर ఆ भी పురుషుడి పేరే वो ఉంటది. पुरुष का नाम ही होता మీరు है। అడగొచ్చు, పాస్టర్ గారు మరి మీ ఇంటి పేరు మీద కూడా మీ పేరు ఒక్కటే ఉంది కదా అని. आप लोग पूछ सकते हैं पासवान साहब, आपके घर के ऊपर भी आपका ही नाम लिखा है। నేను 3 పేర్లు పెడతానని చెప్పి అడిగాను, और मैंने कहा कि मैं 3 नाम रखूंगा, ఎందుకంటే ముగ్గురు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి. क्योंकि 3 लोग घर के अंदर रहते हैं। వాళ్ళిద్దరు అన్నారు లేదు ఒకటే పేరు పెట్టమన్నారు.
दोनों ने कहा नहीं एक ही नाम रखना है, అందుకు నేను ఒకే పేరు పెట్టి, इसलिए मैंने एक ही नाम रखा है। లేదంటే నా నేమ్ ప్లేట్ మీద 3 పేర్లు వచ్చి, नहीं तो मेरे नेम प्लेट के ऊपर 3 नाम आता। నేను ప్రసంగం చేసేవాడిని మాత్రమే కాదు, मैं सिर्फ प्रचार करने वाला ही नहीं, ఆచరణలో పెట్టాలని చెప్పేవాడిని పెట్టే మనిషిని నేను. और जो कुछ कहता हूँ उसे करने वाले व्यक्ति के रूप में కాబట్టి कहता हूं। పురుష ప్రపంచము, इसलिए पुरुष का స్త్రీ संसार ప్రపంచము, और स्त्री का संसार సంతాన ప్రపంచము और संतानों का మన संसार ప్రపంచం అనుకోవాలి. ये अपना संसार है करके सोचना है। ఒకవేళ హెచ్చు తగులు ఈ రోజు ఉన్నట్లయితే अगर कमी बड़ी घटी कुछ रहेगी ఈ రోజు మనం మార్చేసుకుందాం మాట. आज के दिन उसे बदल देंगे। ప్రతి మనిషికి हर एक मनुष्य ఈ को లోకంలో జీవించే స్వేచ్ఛ ఉన్నది, इस संसार में जीने का आजादी होना ఈ चाहिए। లోకంలో జీవించే స్వేచ్ఛ ఉన్నది. इस संसार में जीने की आजादी होनी चाहिए। అలాగని చెప్పేసి वैसे ही कहकर మన పిల్లలను, మన స్త్రీలను हमारे बच्चों को, हमारे स्त्री को ప్రమాదం ఉన్నటువంటి ప్రదేశంలో మనం వదిలిపెట్టము. और डेंजरस जगह पे नहीं छोड़ना है, ప్రమాదం ఉన్న ప్రదేశంలో మనం వదిలిపెట్టము. और डेंजरस जगह पे नहीं छोड़ना है। పురుష ప్రపంచం గురించి నేను మాట్లాడాను. और पुरुष के संसार के विषय में मैंने నీ बात किया। తల్లికి, आपके माता నీ को, భార్యకు, आपके पत्नी को, నీ అక్క చెల్లెకు, आपके बहन और थोड़ा बहनों को వారికి నువ్వు బాడీ గార్డ్ లాగా ఉండాలి. आप उनके बॉडी गार्ड के समान रहना నీ है। సంరక్షణ వారి చుట్టూ ఎల్లప్పుడూ కనిపించాలి. और आपकी रक्षा सुरक्षा जो है उनके चारों तरफ। నీ ప్రపంచంతో కలిసి నువ్వు వెళ్తున్నప్పుడు, जब आप अपने संसार के साथ चलते जाते నీ हो, భార్య పిల్లలతోటి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు जब आप अपनी पत्नी और बच्चों के साथ चलते जाते నీవు हैं, ఒక సింహం వలె కనిపించాలి, आप एक सिंह के रूप నీవు में ఒక दिखाई పులి देना, వలె एक కనిపించాలి, शेर के रूप में दिखाई देना है, గంభీర్యముగా और కనిపించాలి. गंभीरता के साथ दिखाई देना వారు है। ఎక్కడికి వెళ్ళినా वो कहीं पर भी जाएंगे నీ యొక్క ఉపస్థితి వారితో పాటు ఉండాలి. और आपकी जो उपस्थिति है उनके ऊपर వారిని रहना ఎన్నడూ ఒంటరిగా వదిలిపెట్టుకో. चाहिए। उनको कभी भी अकेला नहीं छोड़ना है। ఫ్రీడమ్ అంటే అర్థము और आजादी का నా अर्थ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతానని అనుకోకూడదు. मैं अपने अनुसार चले जाऊंगा करके नहीं అలా सोचना है। వెళ్ళిపోయినట్లయితే जब अगर ऐसा चले जाते हो పిల్లలారా, बच्चों लोग, తప్పిపోయిన కుమారుని వలె మీరు మార్చబడతారు. और खोए हुए बेटे के समान आप लोग बदल తండ్రి जाओगे। ఇంటిలో నుంచి దూరం వెళ్ళిపోయారు, और पिता के घर से वो बाहर चले गए, తండ్రి ఇంటి నుంచి దూరం వెళ్ళిపోయారు, और पिता के घर से बाहर चले गए। ప్రమాదంలో పడిపోయాడు. वो लोग दुर्घटना में गिर गए। మీరు అటువంటి ప్రమాదంలో పడకూడదు. आप उस तरह की दुर्घटना में नहीं అలాగని पड़ना। वैसा ఆ कहकर, యొక్క యాకోబుకు ఒక కుమార్తె ఉన్నది కదా, और उस याकूब की एक बेटी है, ఆమె కూడా वो भी ఆ పురుష ప్రపంచాన్ని చూడటానికి వెళ్ళింది. वो पुरुष के संसार को देखने के लिए ఆ चली, పురుష ప్రపంచం ఆమెని నాశనం చేసేసి, और पुरुष का संसार जो है उसे उसका नाश कर दिया। అలాగ వదిలిపెట్టకూడదు. वैसे नहीं छोड़ना है। సంరక్షణ ఉండాలి, और अपनी सुरक्षा उनके కొన్ని चारों तरफ కండిషన్స్ ఉండాలి, कुछ कंडीशन నియమ मानना है, నిబంధనలు ఉండాలి, कुछ नियम और निबंध ప్రేమ रखना है, ఉండాలి, और प्रेम रखना है, గౌరవం ఉండాలి. और आदर सम्मान रखना కానీ है। लेकिन అందరు జీవించేటువంటి ఒక స్వేచ్ఛ కూడా ఉండాలి. और सभी लोग जीने का एक आजादी भी उनके पास మీ होना चाहिए। ఇంటిని आपके घर को మీరు నాశనం చేసుకుంటారో, आपके घर का नाश करते हो, లేక మీ ఇంటిని नहीं तो आप अपने స్వర్గం घर వలె మార్చుకుంటారో, स्वर्ग के अनुसार बदल అది लेते हो। మీ చిత్తం, మీ ఇష్టం. అది वो आपकी इच्छा होगी। అది మీ ఇల్లు, वो आपका घर అది है, మీ కుటుంబం. वो आपका परिवार है। ఉపదేశించడం మాత్రమే నా కర్తవ్యం. और उपदेश देना सिर्फ ही मेरा कर्तव्य है। నీ ఇంటిలో आपके घर में సమృద్ధి ఉంటుందో, समृद्धि నీ रहेगी, ఇంటిలో आपके घर में, లేకుండా మొత్తం నాశనం और అయిపోతుందో, पूरा अगर नाश हो అది सकता నీ है, ఇష్టం. वो आपकी मर्जी है। మీరు ఒకళ్ళు ఉద్యోగం చేసుకుంటారో, आप एक ఇద్దరు जन చేసుకుంటారో, दोनों लोग कर सकते కలిసి हैं, ఉంటారో, या मिलकर దూరంగా रहेंगे, ఉంటారో, या अलग మీ रहेंगे, ఇష్టం. అది वो आपकी इच्छा है। కానీ लेकिन చెప్పటం మాత్రం నా బాధ్యత. और कहने का जो रिस्पॉन्सिबिलिटी है मेरा है। నేను చెప్పే మాట ఏమిటనంటే, मैं जो कहने वाला बात मेरा ఒక है, కుటుంబము एक परिवार जो है ఎప్పుడు కుటుంబం లాగానే ఉండాలి. एक परिवार के रूप में ही रहना है। ఆ కుటుంబంలో उस परिवार ఆ के अंदर ప్రేమ वो प्रेम ఆ ధార వలె ప్రవాహంగా ఉండాలి. और उस बहने वाला धार के समान होना ఆ है। ప్రేమ ఎన్నడూ తగ్గిపోకూడదు. वो प्रेम जो है कभी कम नहीं ఆ होना, గౌరవం ఎన్నడూ తగ్గిపోకూడదు. वो रिस्पेक्ट जो है कभी कम नहीं होना। మీరు తీసుకునే నిర్ణయములు आप लोग जो भी निर्णय को लेते हैं నేటి వర్తమానములో आज के वर्तमान समय में మంచిగానే కనిపించవచ్చు, आज के आपके लिए सही लग రేపటి सकता है, భవిష్యత్తు కొరకు लेकिन कल के भविष्य అవి में నాశనంగా మారతాయి. वो नाश के रूप में बदल सकता है। ఈ ప్రవక్త ये ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయము, ये भविष्यता जो निर्णय उस दिन लिया నేను था, రేపు చెల్లిస్తాలే అనుకున్నాడు. ये इन्होंने सोचा था कि मैं कल चुका दूंगा, కానీ लेकिन ఆ రేపు భవిష్యత్తుగా మార్చబడినప్పుడు और जब कल का समय ఆ भविष्य में बदल दिया కుటుంబమును నరకములో పడేశారు. और वो अपने परिवार को जो है नरक में डाल दिया ఆ కుటుంబాన్ని బాధ పెట్టేశారు. और अपने परिवार को दुख ఆ दिया। దేవుడి కృప వారి మీద ఉన్నది కాబట్టి उस परमेश्वर की कृपा उनके ऊपर थी, ఆ इसलिए దేవుడు వారిని ఆ యొక్క సమస్య నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. और वो परमेश्वर ने उन्हें उस समस्या से बाहर ఆ निकाला యొక్క నరకంలో నుంచి బయటికి తీసుకొని और వచ్చాడు. उस नरक में से बाहर निकाला। కాబట్టి మీతో నేను చెప్పే మాట ఏమిటంటే, इसलिए आपसे मैं कहने वाला बात ये है, తొందరపాటులో నిర్ణయములు తీసుకోవద్దు, जल्दबाजी में कोई निर्णय नहीं लेना, స్వార్థంతో నిర్ణయములు తీసుకోవద్దు, और अपने स्वार्थ के साथ कोई निर्णय लेना, ఈర్ష్య అసూయతోటి నిర్ణయం తీసుకోవద్దు, ईर्ष्या और असूया से कोई निर्णय को नहीं लेना, దురాశతోటి నిర్ణయం తీసుకోవద్దు, और दुराशा से कोई निर्णय नहीं लेना, చెడు స్వభావములతోటి నిర్ణయములు తీసుకోవద్దు. और गंदी स्वभाव के साथ आप लोग निर्णय नहीं लेना। నీ మంచి నిర్ణయం తీసుకోవాలి, अपने अच्छा निर्णय लेना, మంచి మనసుతో నిర్ణయం తీసుకోవాలి. अच्छे मन के साथ अच्छा निर्णय అది लेना, నేటి కొరకును, वो आज के लिए అది भी, రేపటి కొరకును वो कल के लिए भी నీకు ఆశీర్వాదం నిలబడాలి.
आपके लिए आशीर्वाद के रूप 10 में रहना। సంవత్సరాల తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూచినప్పుడు जब 10 साल के बाद आप पीछे मुड़कर నువ్వు देखोगे, బాధపడకూడదు. आपने कोई दुख नहीं मना, ఆ దుఃఖము वो जो ఏది दुख है, కూడా దూరం చేయలేదు. कुछ भी दूर नहीं कर ఆ सकता, నాశనాన్ని और वो नाश जो है ఏది కూడా దూరం చేయలేదు. कोई चीज दूर नहीं कर 10 सकता। సంవత్సరాల తర్వాత 10 साल के बाद నీవు బాధపడకూడదు. आपने दुख नहीं ఒక मनाना, సంవత్సరం తర్వాత 1 साल के నువ్వు बाद బాధపడకూడదు. आप दुख नहीं होना, ఒక నెల తర్వాత 1 महीने के నువ్వు बाद బాధపడకూడదు. आप दुख नहीं होना, రేపటి దినమున కూడా कल के दिन भी నువ్వు బాధపడకూడదు. आप लोग दुख नहीं होना। ఆలోచించు, अपने आप से सोचिए, ఆలోచించు. सोचिए, జ్ఞానమును నీ నిర్ణయములోకి తీసుకొనిరా. अपने ज्ञान को, परमेश्वर के ज्ञान को आपके निर्णय में लेकर आए। ప్రవక్త ये भविष्यवक्ता, ప్రవక్తగా ఉన్నాడు కానీ और वो भविष्यवक्ता के रूप में ही था, జ్ఞానమును నిర్ణయములోకి తీసుకొని రాలేదు. और ज्ञान को अपने निर्णय के अंदर नहीं लेकर आया, అందుకు ఆయనకు నాశనం కలిగిన. इसलिए उनके लिए नाश हो गया। ఇంటిలో ఏమీ లేవంట. उनके घर में कुछ भी नहीं है। ఒక్కసారి बोलो। ఆలోచించండి. एक बार सोचकर देखिए, పురుష ప్రపంచంతో మాట్లాడుతున్నాను, और पुरुष के संसार से मैं बात कर रहा స్త్రీ हूँ, ప్రపంచంతో మాట్లాడుతున్నాను. और स्त्री के संसार से मैं बात कर रहा हूँ, అందరికీ సమానమైనటువంటి విలువ దేవుడి లోకంలో కలుగ చేశాడు. और सभी के लिए, सभी को समानता के लिए वो जो मूल्य है परमेश्वर ने इस संसार में लेकर ప్రతి आया। ఒక్కరిని కూడా దేవుడు సమానంగా సృజించాడు. हर एक को जो है परमेश्वर ने समानता से उनको बनाया है। ఇంకా కొంచెం చెప్పాలి అంటే अगर और थोड़ा कहें तो మరలా చెప్తున్న ఈ మాట నేను, मैं फिर से ये बात कहता हूँ, పురుషుణ్ణైతే మట్టి నుంచి సృజించాడు, और पुरुष को जो है मिट्टी में से लेकर आए हैं, కానీ స్త్రీని మాత్రం ఆయన పక్కటెముతోటి సృజించాడు. और स्त्रियों को उन्होंने बगल वाली पसली से बनाया। ఎవరికి ఎక్కువ విలువ ఉన్నది? और किसको ज्यादा मोल है, మట్టికి విలువ ఉన్నదా లేకుంటే ఎముకకు విలువ ఉన్నదా? और किसको ज्यादा मोल है, मिट्टी को ज्यादा मोल है या फिर वो पसली को ज्यादा? అలాగని చెప్పేసి वैसे कहकर మీ కుటుంబాన్ని తలక్రిందులు మీరు చెయ్యొద్దు. अपने परिवार को उल्टा सीधा मत करना, మీ కుటుంబమును अपने परिवार को సమానంగా తీసుకొని వెళ్ళండి. अपनी समानता में लेकर जाओ। మీరు ఒకవేళ సైకిల్ తొక్కుతున్నారు, अगर आप साइकिल चला रहे हैं, 2 టైర్లు ఉన్నాయి, 2 टायर हैं, 2 టైర్లు సమానంగా ఎప్పుడు గాలి ఉండదు. दोनों टायर में एक ही समानता से हवा नहीं होता। ఒక టైర్ పంచర్ అవ్వచ్చు, एक टायर खाली पंचर हो सकता ఒక है, టైర్లో గాలి తక్కువ ఉండొచ్చు. एक टायर में हवा कम हो सकता है। అప్పుడు మనం ఏం చేయాలి? तब हमने क्या करना है, తక్కువ ఉన్నదాన్ని जिसमें हवा कम है గాలి నింపి సమానంగా చేసుకోవాలి. उसके अंदर हवा भरकर उसे समानता में। పంచర్ అయినటువంటి టైర్ లో पंचर जो हुआ टायर है, ఆ ట్యూబ్ కి మనం పంచర్ వేయాలి, और उस ट्यूब को हमने पंचर लगाना దాన్ని है బాగు చేసుకోవాలి. और उसे ठीक करना है। 2 చక్రములు और दोनों पहिए ఎప్పుడైతే जब సమానమైనటువంటి గాలితో నింపబడి ఉంటాయో जो हवा जो है समान रूप में रहेगा, అప్పుడు ఆ సైకిల్ తొక్కడానికి చాలా ఈజీగా ఉంటుంది. और वो साइकिल चलाने में बहुत आसान होगा। ఒక దానిలో పంక్చర్ ఉంది, ఇంకో దానిలో అసలు పూర్తిగా నిండు గాలి ఉన్నది, एक पहिए में पंचर है और दूसरे पहिए में पूरा हवा भरा है, కానీ అది పనికిరాదు మనకు. लेकिन वो हमारे किस काम का नहीं ఆ है। పంక్చర్ అయినటువంటి టైర్ అక్కడ మనల్ని ఆపేస్తుంది. और वो पंचर हुआ जो टायर है हमें वहां पर रोक देगा। కాబట్టి కుటుంబము इसलिए पूरे परिवार को ఒక 2 వీలర్ లాగానో, एक 2 व्हीलर के रूप में, ఒక 4 వీలర్ లాగానో, एक 4 व्हीलर के रूप में, 4 పిల్లలు, 2 పిల్లలు, భార్య భర్తలు ఉన్నట్లయితే और 2 बच्चे और पति पत्नी अगर होंगे, ఆ 4 టైర్లు సమానంగా ఉండాలి. और पूरे 4 पहिए जो है समानता में होना। ఒకటి ట్రాక్టర్ యొక్క టైర్ తీసుకొచ్చారు, एक ट्रैक्टर का टायर लेकर आया, ఒకటేమో కార్ టైర్ పెట్టారు. और एक जो है कार की टायर लेकर आया। ఒక బండికి एक पहिए को ఒక ట్రాక్టర్ టైర్, एक ट्रैक्टर का टायर ఇంకోటి కార్ టైర్ ఉందనుకోండి, और दूसरा कार का अगर टायर हो, అందులో మీరు డ్రైవర్ ఉన్నారు, और उसके अंदर आप ड्राइवर हैं, నడిపిస్తున్నారు. आप उसे चला रहे ఎంత हैं, వేగంతో వెళ్తుందో చూడండి. और कितनी तेजी से वो चलेगा అసలు आप देखिए। గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది तो కదా. वो हवा में उड़ के जाएगा। ఒక కాడి కింద एक जुए के नीचे ఒక ఎద్దు, एक बैल ఒక గాడిద ఉండకూడదు. और एक गधा नहीं होना। ఉంటే 2 గాడిదలు ఉండాలి, अगर होता है तो दोनों गधे होना है, 2 ఎద్దులు ఉండాలి. और 2 बैल होना है। ఒక గాడిద, एक गधा, ఒక ఎద్దు, एक बैल अगर ఆ होगा ఎద్దును కూడా గాడిదకి మార్చేస్తుంది. तो वो बैल को भी गधे के रूप में बदल देगा। కాబట్టి కుటుంబము इसलिए पूरा परिवार కట్టబడుతున్నప్పుడు जब वो बांधा जाएगा, స్త్రీ ప్రపంచము, और स्त्री का संसार, పురుష ప్రపంచము, पुरुष का संसार, సంతాన और ప్రపంచము, संतान का తల్లిదండ్రుల संसार, ప్రపంచము, माता पिता का संसार, అంతా కూడా सभी भी మన ప్రపంచం అనుకోవాలి. ये पूरा मेरा संसार है करके सोचना। మన ప్రపంచం, हमारा संसार है सोचना। ఇది మన ప్రపంచం అనుకో. ये हमारा संसार है सोचना। మనము हम जो है అటువంటి విలువలను మన ఇంట్లోకి తీసుకుని రావాలి. वैसे जो मूल्य है जो हमारे घर पे लेकर आना। లోకానుసారంగా మీరు నడవద్దు, ये संसार के अनुसार नहीं चलना ఆ है, దేవుని వాక్య ప్రకారం మీరు నడవండి. उस परमेश्वर के वचन के अनुसार चलना है, అట్టి రీతిలో నడిపించబడటానికి और उस रीति से चलाने के लिए దేవుడు తగినటువంటి జ్ఞానం మీకు కలుగజేయును గాక. परमेश्वर आपको जितने ज्ञान चाहिए उतने ज्ञान आपको बरकत से दे। ఆమేన్. आमेन।